విద్య, సాంకేతిక, సంగీత, సాహిత్య మరియు ఆధ్యాత్మిక రంగాలలో తమదంటూ ఒక ప్రత్యేక స్థానం సుస్థిరం చేసుకొని అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు మరియు ఆంధ్రులకు తమ వంతు సేవను అందిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలులైన జ్యోత్స్న రాజుగారులను మనం ఈరోజు కలుసుకుంటున్నాం. నమస్కారం అండి. నమస్కారం. మీరేవో చాలానే పొగిడేశారు, వాటన్నింటికీ అర్హులమో కాదో తెలియదు కానీ అందరికీ నమస్కారం. మీరు ఇప్పటికీ అమెరికాకు వచ్చి 33 సంవత్సరాల 32 సో కొంచెం అది మీరు ఎలా వచ్చారు, మీ అమెరికా ప్రయాణం ఎలా సాగింది, అసలు అమెరికన్ కళ ఏ కళను ఊహించుకొని మీరు అమెరికా వచ్చారు, కొద్దిగా మాతో మీరు ఇద్దరు షేర్ చేసుకుంటే బాగుంటుంది. మంచి ప్రశ్నే వేశారు. ఇది మీకే కాదు నాకే నేను కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. 32 ఏళ్ళు అయింది వచ్చి. అప్పుడు స్టూడెంట్గా వచ్చాను ఇక్కడికి, విద్యార్థిగా మాస్టర్స్ చేయడానికని వచ్చి ఎన్నాళ్ళ కోసం ఉంటామో ఏమిటో తెలియకుండాను వచ్చి ఇక్కడ ఇలాగా అనుకోకుండా అలా సుస్థిరపడిపోయి ఇప్పటికి ఇలా సాగిస్తున్నాం అంతే. అంటే మీరు అమెరికా ఉన్నత విద్య కోసం వచ్చారు, మీరు డబుల్ మాస్టర్స్ చేశారు. న్యూ ఆర్లియన్స్ యూనివర్సిటీ, ఎక్కడ? యూనివర్సిటీ ఆఫ్ న్యూ ఆర్లియన్స్, లూయిజియానా స్టేట్. మీరు వచ్చినప్పుడు ఎలా ఉండింది యాక్చువల్గా? అప్పుడు కూడా కాంపిటీషన్ అయితే చాలానే ఉండేది. రావటం లోన్ తీసుకోవటం, ఇండియాలో లోన్ తీసుకుని రావడం. ఇండియాలో లోన్ తీసుకున్నాను. ఓకే. అది కూడా ఏంటి, ఒక సెమిస్టర్ ముందు అడుగు పెట్టడానికి అంత లోన్ తీసుకుని రావటం. ఆ తర్వాత ఎక్కడో అక్కడ అసిస్టెంట్షిప్ వస్తుందిలే అనే నమ్మకం ఉంది. మన మీద మనకి నమ్మకం, అంటే చెయ్యగలము, మనకున్న ఆ జీపీఏ ఏదైతే ఉందో దాని ద్వారా వస్తుంది. టీచింగ్ అసిస్టెంట్షిప్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ ఏదో ఒకటి సాధించవచ్చు అనే దృఢ విశ్వాసంతో అడుగు అయితే పెట్టాము. అలాగే ఇక్కడ కూడా రాగానే అయితే ఇవ్వరు, ఒక సెమిస్టర్ ఇక్కడ గ్రేడ్ ఎలా ఉంది చూసుకుని అర్హులమా కాదా చూసుకుని ఇస్తారు. అదృష్టవశాత్తు రీసెర్చ్ అసిస్టెంట్షిప్ వచ్చింది రెండో సెమిస్టర్కి. అది కూడా చాలా వింతగా జరిగింది. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక నేను స్ప్రింగ్ సెమిస్టర్కి వచ్చాను. వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చేసరికి ఎండాకాలం సెలవులు మొదలవుతున్నాయి, అందరూ వెళ్ళిపోయారు. రిజల్ట్లు వస్తే ఒక సబ్జెక్ట్లో ఎఫ్. ఇదేంటి ఎఫ్ ఏమిటి, నా పరిస్థితి ఏమిటి? ఏదో ప్రొఫెసర్ ప్రామిస్ చేశారు, ఆయనతో మాట్లాడదామంటే ఆయన ఊరు వెళ్ళిపోయాడు సమ్మర్కి. ఈ ఎఫ్ ఏంటి, నేను ఎప్పుడు అసలు జీవితంలో ఎరగను ఎఫ్ అనేది. మళ్ళీ వెళ్ళి ఆయనతో ఇది చూస్తే వాళ్ళు ఏదో పొరపాటున ఇంకో క్యాండిడేట్కి ఇవ్వాల్సిన ఎఫ్ నా దాంట్లో పడిపోయింది పొరపాటున. దాని కొరకని ఒక 1 వీక్ టెన్షన్ అనిపించి మొత్తానికి అది ఏ అని తెలుసుకుని అసిస్టెంట్షిప్ ఆయన ఇచ్చారు రెండో సెమిస్టర్కి. ఆ రకంగా కంటిన్యూ అయ్యింది. అది చేస్తూ ఉండగా ఒక సంవత్సరం తర్వాత రెండో మాస్టర్స్కి కూడా రిజిస్టర్ చేసుకుని మ్యాథమెటిక్స్లో సైమిల్టేనియస్గా 3 ఏళ్ల పరిధిలో అవగొట్టుకుని. ఓకే, చాలా బాగుందండి. మీరు అంటే ఎప్పుడు ఎప్పుడు చవి చూడండి, ఇక్కడ ఒకసారి చవి చూడాల్సి వస్తుందేమో అని కూడా భయం వేసింది. అదే ఎఫ్ అనేది ఎప్పుడు వినని అక్షరం అది. సో జీవితంలో ఒకసారి టెంపరీగా అలాగ మొహం చూపించి వెళ్ళిపోయింది ఎఫ్. అదే. మీకు రాగానే ఇక్కడ సహాయం చేసిన వాళ్ళు ఎవరండి? లైక్ దిగంగానే మీకు ఎలాంటి ఎందుకని అడుగుతున్నా అంటే, మనకంటే ముందుగా వచ్చిన వాళ్ళు చాలా మంది తర్వాత వచ్చిన వాళ్ళకి చాలా చేశారు. వాళ్ళు చేసిన సహాయాన్ని హర్షించారు కూడా తీసుకున్న వాళ్ళు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే, మనం చేయడానికి ఎంతో అనుభవించాం, మనం చూసాం ఏమిటవుతోంది. చెప్పాలన్నా, ఇప్పుడు పీత కష్టాలు అంటారు కదా, అమెరికా కష్టాలని ఒక లిస్ట్ ఉంటుంది. అవునవును, అమెరికా అందుకని అంటా అనమాట, ప్రతి వాళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది. ఆ అమెరికా కష్టాలను ఎలా అధిగమించారు, వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనేది ఒక లిస్ట్ ఉంటుంది. సో అమెరికా కష్టాల్లో ముందు రాగానే ఎవరు మనకు సహాయం చేస్తారు? ఏమిటి, డ్రైవింగ్ టెస్ట్, అసలు ఏమీ తెలియకుండా ఎక్కడికి వెళుతున్నాము, ఏం చేయడానికి వెళుతున్నాము ఏమీ తెలియదు. ఒక ఎంఎస్, ఒక వీసా, ఒక పాస్పోర్ట్ పట్టుకొని
ఏవో 2 డ్రెస్సులు కొనుక్కుని వచ్చేసాను అంతే. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఒక ఐడియా లేదు. ఐటీ ఇంటర్నెట్, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఏమీ లేని టైం ఇది. టైం అది వెళ్ళిపోయామంటే మళ్ళీ ఉత్తరం రాసుకుని మనం కాంటాక్ట్ చేసుకోవడమే మన వాళ్ళని అంతే. మహా అయితే ఎప్పుడైనా మన డబ్బులు మనవి కావనుకుంటే ఓ కాల్ చేసుకోవడం, ఎందుకంటే స్టూడెంట్గా అది భరించలేని ఖర్చు. అదే మా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒకరు, అంటే తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అంటే వాళ్ళ నంబర్ ఇచ్చారు న్యూ ఆర్లియన్స్లోని. లక్కీలీ అదే ఊర్లో కొంచెం సబర్బ్స్లో అనమాట. తీసుకుని వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళ చేత చెప్పించి ఇలా ఫలానా వాళ్ళు అమ్మాయి ఒకరిది వస్తుంది అంటే వాళ్ళు సరే పర్వాలేదు మేము రిసీవ్ చేసుకుంటామన్నారు. వెళ్ళాను. ఎవరు రిసీవ్ చేసుకున్నారు అని అదే చెప్తాను. అయితే అక్కడి నుంచి ఇండియా నుంచి రావటం న్యూయార్క్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దిగాను. బాగుంది. ఎవరైతే జనవరిలో వచ్చారు. అవును కదా, అవునవును. అప్పుడు బాగా చలి న్యూయార్క్ లో దిగాను. ఈ అసలు సగం దారిలో నాకు బాంబే నుంచి ఏడుపు, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము, ఇది ఎక్కడికి పోవాలా, నేను ఎందులోకి దిగుతున్నాను, ఎందులోకి వెళ్తున్నాను, అవసరమా నాకు ఇది అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైతే దేశం వదిలేస్తున్నాము అన్న ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాక ఇంకా ఆ ఒంటరితనం బాగా తెలిసి వచ్చింది. సరే అందరూ గుర్తుకొస్తారు ఫ్లైట్ ఎక్కంగానే. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ గుర్తుకొస్తారు. వాళ్ళని మళ్ళీ ఎప్పుడు మనం చూస్తాము. నాకు ఇప్పటికీ మా అమ్మ, నేను వైజాగ్ నుంచి బయలుదేరినప్పుడు తను చెయ్యి ఊపుతూ కట్టుకున్న చీర నాకు ఇప్పటికే, మా తెలిసిన వాళ్ళు ఎవరైతే రిఫర్ చేశారో ప్రభాకర్ రావు గారని న్యూ ఆర్లియన్స్లో, వాళ్ళ తెలిసిన రిఫర్ చేసిన వాళ్ళ అబ్బాయి న్యూయార్క్లో చదువుకుంటున్నాడు. అతను న్యూయార్క్లో వచ్చాడు. కొంచెం టైం ఉంది, లే ఓవర్ టైం ఉంది. రిసీవ్ చేసుకుని డొమెస్టిక్లో ఎక్కించే ముందర ఒకసారి పొద్దున్న తెల్లారింది. అప్పుడు ఇంత పెద్ద కోక్ పట్టుకొని వచ్చాడు అతను. నీకోసం కూడా తీసుకున్నాం. పొద్దున్నే తెల్లారే కోక్ ఏమిటి, నాకు హాయిగా అందరూ చలి చచ్చిపోతున్నాం, వేడివేడి కాఫీ లేదా అని. సరే నేను కాఫీ తీసుకున్నాను. ఇక్కడ ఇంతే, ఇది ఓహో ఇలా ఉంటుందా అనుకున్నాను. ఇంత చేస్తే అదేం లేదు, అది వేరే. కొందరు ఉంటారు వాళ్ళకి ఏంటంటే కోక్ పొద్దున్నే ఇంత పట్టుకుంటే అది ఒక ఇదనమాట. అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్లోకి ఎక్కాను, న్యూయార్క్ టు న్యూ ఆర్లియన్స్. సడన్లీ సినిమా మారిపోయింది మొత్తం. నేను అంతవరకు కొంతమంది దేశీయులు, కొంతమంది విదేశీయులు, అన్ని రకరకాల మిక్స్ ఉన్న ఏరోప్లేన్, ఇంత పెద్ద ఏరోప్లేన్ నుంచి దిగి చిన్న ప్లేన్లోకి ఎక్కాను. అందులో ఒక్కరంటే ఒక్కరు నేను అసోసియేట్ చేసుకోగలిగే మనిషి అంటూ ఎవరు కనపడలేదు నాకు. న్యూ ఆర్లియన్స్ ఏంటంటే కొంచెము నల్లజాతి వాళ్ళు ఉండే ఏరియా ఎక్కువ. వాళ్ళు అందరు వాళ్ళే. ప్లేన్ చిన్నది, మనుషులు పెద్ద ఆకారాలు. నాకు సడన్లీ నేను ఒక్కరితోనే ఆడ్ మ్యాన్ అవుట్ లాగా కనిపించి, నేను అసోసియేట్ చేసుకోలేక, వాళ్ళు సర్వ్ చేసే ఫుడ్లు వాసనలు భరించలేక, నేను కరెక్ట్ ప్లేస్లోకే వెళుతున్నానా, నేను కరెక్ట్ ప్లేన్ ఎక్కానా, ఇవన్నీ మైండ్లో ఒకేసారి తిరుగుతున్నాయి. ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ. నా మర్యాద నేను కాపాడుకుందికి ఏడవకుండా కిటికీలోంచి ఇలా చూసుకుంటూ లక్కీలీ విండో సీటు కూర్చున్నాను. న్యూ ఆర్లియన్స్లో దిగాను. నా అవతారం ఏమో చీర. ఇది ముందు చెప్పాల్సింది మీరు, నేను అడగలేదు, మీరు చెప్పలేదు. అదే, మీరు చీర కట్టుకుని వచ్చాను. ఇండియా నుంచి చీరలో బయలుదేరాను. చీరలోని నేను ఒక్కరినే, అందులో చీర నేను ఒక్కరినే. పొట్టిగా చిన్నగా ఆ ఫోటో లేదు అప్పట్లో. నాకు ఇప్పటికీ నాకు అలవాటు ఒకటి కెమెరా, ఇప్పటికీ నాకు అలవాట్లేదు. సంభవం ప్రతి చిన్న చిన్న సందర్భానికి ఫోటోలు తీసుకునే రోజులు ఇప్పటికీ నాకు అలవాటు అవ్వలేదు. సంభవం ఐ విష్ అప్పుడు తీసుకుని బాగుండేది. నేను రెండు సల్వార్లు మొన్నే పడేశాను నేను. అవి మా అమ్మాయికి చూపించి, అది కూడా మా అమ్మాయికి చూపించి, అమ్మాయి ఇది నా ఫస్ట్ సల్వారు, నేను ఈ దేశం వచ్చిన సల్వార్, ఇది కుట్టించుకుని వచ్చినది అంటే, ఉంచుకుంటావా అంది. ఆ రోజు క్లీన్ చేసే స్ప్రీలో ఉన్నాను. అక్కర్లేదులే, నువ్వు చూసేసావు కదా, పడేసాయి అన్నాను. అలా అది ఇప్పుడు దానికి కూడా పట్టదు. అది అలా ఉండేదాన్ని నేను. అయితే ఆ చీర కట్టుకొని దిగాను. బయటికి వచ్చినప్పుడు ప్రభాకర్ రావు గారు, వాళ్ళ మిసెస్వి,
ప్లేసులు చూసిన తర్వాత పై ప్రాణం పైకి వెళ్ళిపోతున్నది లేచి వచ్చింది. అమ్మయ్య మన వాళ్ళు ఒకరు వచ్చారు అనుకుని వాళ్ళు వచ్చారు, రిసీవ్ చేసుకున్నారు, తీసుకువెళ్ళారు, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తూ ఉంటే బయటకు చూస్తున్నాను కారులోంచి అన్నీ పొట్టి పొట్టి చిన్న చిన్న ఇల్లు, 1 లెవెల్ ఇల్లు. ఏమిటి అమెరికా అంటే ఏదో స్కై స్క్రేపర్లు ఉంటాయి, ఇలా చూడాల్సి వస్తుంది అనుకున్నాను. నేను ఇలా చూస్తున్నాను ఏంటి అనుకున్నాను. దీనికోసమా ఇక్కడికి వచ్చాను అనిపించింది. ఎందుకోసం వచ్చానో కూడా అప్పుడు అర్థం కాలేదు. సరే మాస్టర్స్ కోసం వచ్చాము, ఎందుకు వచ్చాము దానికోసం ఫోకస్ చేస్తా ఉన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాక కాస్త కాఫీ తాగి వాళ్ళేమో ఇదిగో నీ రూము, యూ కెన్ రిలాక్స్ అని చెప్పి వాళ్ళ మట్టుకు వాళ్ళు ఇదేంటి నాతో ఎవరు మాట్లాడట్లేదు, ఇలా ఉన్నారేంటి అనుకున్నాను. ఇప్పుడు ఈరోజు అర్థమవుతోంది, ఓహో ఇలా ఉంటారు ఇక్కడ అది అని. వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచో స్థిరపడిపోయిన వాళ్ళు. కానీ చాలా నాకు అప్పుడు మాత్రం వాళ్ళు చేసిన సహాయం ఎప్పటికీ జన్మలో మర్చిపోలేను. వాళ్ళ ఇంట్లోని ఇంకా స్కూల్ మొదలవలేదు, ఇంకా అప్పటికి సెమిస్టర్. నేను 4వ తారీఖు జనవరి వచ్చాను. 3వ వారం మంగళవారం మొదలు మార్టిన్ లూథర్ కింగ్ తర్వాత. అప్పుడు ఇంకా వారం రోజులు వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉండి తీసుకువెళ్ళారు. ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇక్కడ ఉన్నారు కొంతమంది, కొన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఒకరు రూమ్మేట్ కోసం చూస్తున్నారు, ఇవన్నీ ఏవో చెప్పారు. వెళ్ళాను. అక్కడ వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉండిపోవచ్చా మీ ఇంట్లోనూ, మీ ఇంట్లో ఇక్కడ ఉండిపోవచ్చా, ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్తాను నేను, ఏదో ఒకటి బస్సో పబ్లిక్ ట్రాన్స్పోర్టో పట్టుకుని అది చెప్తే, హౌ ఇస్ దట్ పాసిబుల్, నో దట్స్ నాట్ పాసిబుల్, యూ నీడ్ టు గో అని చెప్పారు. ఇంకా ఏంటంటే ఏడ్చుకుంటూ తప్పదు ఇంకా అన్నట్టుగా వీళ్ళు ఉంచుకోవచ్చు కదా, వీళ్ళు ఇంట్లో ఉండి వెళ్ళొచ్చు కదా అని చెప్పడం అనేది అమెరికా వచ్చిన రాగానే నేర్చుకునేది. మర్యాదగా నో ఎలా చెప్పాలి, నిజమే, అవతల వాళ్ళు నుంచుకోకుండా మర్యాదగా నో చెప్పడం అనేది చాలా అవసరము అన్నది మనకు అమెరికా రాగానే అర్థమవుతుంది. అది నిజమే, కానీ అది అప్పుడు తెలియలేదు. ఒకటి ఏంటంటే వాళ్ళు అన్నది తప్పు కాదు, అస్సలు కాదు. ఎందుకంటే అది అసలు ప్రాక్టికల్ కాదు. అక్కడ ఉండి మనం క్యాంపస్ దగ్గర ఉండి రోజు వెళ్ళి రోజు వెనక్కి వచ్చి అక్కడ రాత్రి వేళ క్లాసులు, పగటిపూట క్లాసులు, అందరితో కలిసి ప్రాజెక్టులు చేయడాలు, ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండడం అది చాలా అవసరం. అది అక్కడెక్కడో దూరం 30 మైళ్ళ దూరంలో వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటే మనకి కారు లేదు, కారున్నా నడపడం రాదు. అది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఆ సంగతి అప్పుడు తెలియదు. ఇదేమిటి ఇలా అంటున్నారు అనుకోవడం తప్ప మనకి, ఎందుకంటే అలవాట్లేదు అలాంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు మర్యాదగా నో అనడం కాదు, వాళ్ళు ప్రాక్టికల్ గా ఏంటి సాధ్యం అన్నదే చెప్పారు వాళ్ళు. ఇండివిజువాలిటీ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఈ దేశంలో బతకాలి అంటే ఇండియాలో అయితే ఉక్కుముడిగా బతికేస్తాం ఇక్కడ అలా కుదరదు. అందరం కలిసి మనం ఉందాము, మనం ఏదో ఒక ఏర్పాటు చేద్దాము అనుకుంటే అది కుదరని పని. అంటే ప్రాక్టికల్ గా అమెరికా అంటే వారాంతం బతుకులు అంతే. బాగా చెప్పారండి మీరు, రాజశేఖర్ గారు. వారం మనం చూసుకుంటాం, వారాంతంలో ఆ వారం గురించి ఆలోచించుకోవడం. ఆ వారాంతంలో కూడా సగం అంట్లు కూడా బట్టలు కూడా వాటితోటే గడిచిపోతుంది. చాలా బాగుందండి. అంటే మనం అమెరికా రాగానే ఎవరో ఒకళ్ళు సహాయం చెయ్యాలి అన్నది ఎంత వాస్తవము, అది ఎంత అవసరము అనేది ఈరోజు అసలు మన ఈ కార్యక్రమానికి ఏమంటారంటే ప్రేరణ కూడా అదే అనమాట. అంటే గత 50-60 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న వాళ్ళు ఎంతమందికి సహాయం చేశారు అనేది చాలా మందికి తెలియదు. లేదు, చాలా చేశారు. ఆ విషయం తీసుకుని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అప్పట్లో చేసిన 30 ఏళ్ల క్రితం నేను పొందిన సహాయం ఈ రోజుకి కాదు, ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. కానీ ఈరోజు అదే మనం అనుభవించాం కదా, ఇంకోరు అనుభవించకూడదని నేను చాలా మందికి ఆఫర్ కూడా చేశాను. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ దాన్ని గుర్తించట్లేదు, వాళ్ళకి అందుతున్న సహాయాన్ని గుర్తించట్లేదు, వాళ్ళకంత అవసరం కూడా కనపడట్లేదు. వాళ్ళ తప్పు కాదు. ముఖ్యంగా అప్పట్లో మనం వచ్చినప్పుడు మనకి ఉన్న ఎక్స్పోజర్ తక్కువ బయట దేశంతో. మనం ఏదైనా మహా అయితే సినిమాలు చూసిందో ఏదో అయితే డాక్యుమెంటరీలో చూసింది తప్ప ఇంకెటువంటి పరిచయం లేదు ఈ సంఘంతో కానీ ఈ కల్చర్తో కానీ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అండ్ ముందు నేను కూడా అదే యూనివర్సిటీ మీరు లేదా నేను
నేను కూడా 92లో వచ్చాను. మెంఫిస్, ఓకే. యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్. యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్, ఎల్విస్ ప్రెస్లీ. కొద్దిగా మీ జుట్టు కొద్దిగా చెప్తాను మీకు ఎంత. ఇదేదో 4 రాళ్ళు వెనక వేసుకోమంటారు, మనం 4 వెంట్రుకలు వెనక వేసుకుంటున్నాం. మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్కి వచ్చాను ఆ టైంలో, అందుకని నేను కొద్దిగా చెప్పాలి. మేము చేసేవాళ్ళం అది మేము చేసేవాళ్ళం. అదేమిటంటే కరెక్ట్ కాల్ చేసినప్పుడు మన పేరు చెప్పాలి, అది రికార్డ్ చేస్తుంది. సో దాని బదులు అదే నేను వచ్చేసా అంటే ఎయిర్పోర్ట్ వచ్చాను, నేను వచ్చేసా అంటాను. వాడికి వచ్చేసా కరెక్ట్ కాల్ యాక్సెప్ట్ చేస్తావా? నో, నేను వచ్చానని వాడు తెలిసి వాడు కాలేజ్కి వచ్చేస్తాడు అనమాట అటు నుంచి. అంటే ఇలాంటి ట్రిక్కులన్నీ మన వాళ్ళు చేయాల్సిన అవసరం అప్పుడు ఉండింది. అప్పుడు నిమిషానికి $1 ఎంత పడేదండి ఛార్జ్ చేయాలంటే, అది భరించడం మన వల్ల కాదు. మొత్తం నెలకి ఎంత $120-140 కష్ట ఎక్కి తొక్కి స్టూడెంట్ గా ఉన్నప్పుడు సంపాదించేది. అందులో మొత్తం గడపాలి. ఆ పైగా ఇది లగ్జరీ ఇవన్నీ. పైగా అప్పుడు అసలు ఫోన్ కాల్స్ అదో పెద్ద బిజినెస్. అసలు ఫోన్ కంపెనీలది మంచి కాంపిటీషన్. వీకెండ్స్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని ప్లాన్లు. తర్వాత వీకెండ్ అయితే తక్కువ పడుతుంది ఫ్యామిలీతో మాట్లాడటానికి అని అప్పుడు వీకెండ్ వర్క్ కోసం వెయిట్ చేసేవాళ్ళం ఇండియాకి కాల్ చేయడానికి. అందులో కూడా మళ్ళీ రాత్రి అయితేనే ఒక రకంగా ఉంటుంది ఛార్జ్. ఇవన్నీ తెలియక నేను ప్రభాకర్ గారి ఇంట్లో దిగినప్పుడు నేను మా అమ్మ వాళ్ళకి చేయాలి, అమ్మ వాళ్ళకి ఎందుకు నీకు ఇప్పుడు వద్దు కొంచెం వెయిట్ చేయనంటే వినకుండా నేను ఇప్పుడే చేయాలని దిగగానే డే టైం వీక్ డే చేసేసాను. ఓకే, వాళ్ళకేం పోయింది, చేసుకోమన్నారు, నేను మాట్లాడేశాను, బిల్ ఇచ్చేసారు, మంత్ అయిపోయింది. ఎక్కువగా ఉత్తరాలే చాలా వరకు ఉత్తరాలు. నేను ఆల్మోస్ట్ ఆల్ రోజు కొంత అయినా రాసేదాన్ని. అలాగా ఇంకా రాసానంటే ఇంత కట్టలాగా ఉత్తరం వెళ్ళేది. ఒకసారి ఎప్పుడో అన్నారు మా నాన్నగారు, మెయిల్ ఏరోగ్రామ్ అయితే 70 cents 60 cents 45 cents ఉన్నది కూడా ఉండేది ఏరోగ్రామ్. నా దగ్గర ఇప్పటికీ ఒక ఏరోగ్రామ్ దాచి ఉంచాను నేను. ఇప్పుడు లేవు ఏరోగ్రామ్స్. మా దగ్గర ఉన్నాయో లేవో తెలియదు, మేము కూడా రాసుకున్నాము కానీ తెలియదు అప్పుడు ఏరోగ్రామ్స్. కానీ మోస్ట్లీ ఏరోగ్రామ్లు సరిపోయేవి కాదు నేను రాసిన రాతలకి. అందుకని కాగితాల మీద రాయటం, స్టూడెంట్లు కదా వైట్ పేపర్స్ బాగానే ఉండేవి యాక్సెస్లో. సో దస్తాలుగా రాసేసి పోస్ట్ చేసేదాన్ని. అది సాధారణంగా పోస్ట్ అందుకునే టైము ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాల టైం. ఆమె పోస్ట్ అని వచ్చేది, విమెన్ ఒక ఆమె వచ్చేది పోస్ట్ మాస్టర్ గారు పోతే వాళ్ళ అమ్మాయికి అదే జాబ్ ఇవ్వడం అది ఏదో జరిగింది అప్పట్లో. ఆమె వచ్చింది అంటే సరిగ్గా ఆ టైంకే భోజనాలకి కూర్చునేవాళ్ళు. మా నాన్నగారు ఎప్పుడో అన్నారంట, దీని దగ్గర నుంచి వచ్చిందేమోనే ముందు భోజనాలు పెట్టదు, అయ్యాక చదువుతాను, ఆ టావు చదివేసరికి భోజనాలకి లేట్ అవుతుంది అని చెప్పి. మీకు నాకు ఒకటి గుర్తుకొచ్చింది, పెళ్లినాటి ప్రమాణాలు సినిమా చూసారా? అందులో ఎస్వి రంగారావు గారు కూర్చుంటారనమాట. ఆ ఊరికి పెద్ద ఆయన, వాళ్ళ అమ్మాయి చాలా ప్రేమ ఆయనకి, పెళ్లి చేసి పంపిస్తాడు. కృష్ణారావు ఎవ్రీడే ఉత్తరం రాయాలన్నమాట. ఆ ఉత్తరం వస్తే కానీ ఈయన భోజనానికి లేవడు. ఈయన భోజనానికి కోసం ఈయనతో పాటు పక్కన కూర్చొని ఉంటారు 4-5. వాళ్ళందరూ కూడా ఉత్తరం వస్తే గానీ ఎప్పుడు ఉత్తరం వస్తుందా అని చెప్పి అక్కడ కూర్చుండేవాళ్ళు. మాది దానికి వ్యతిరేకం అన్నమాట. నాకు ఆ సీన్ గుర్తుకొస్తుంది. ఆ ఉత్తరం ఉత్తరం వచ్చినట్టుగా ఏదో చివరికి ఏమవుతుందంటే ఈ జమున రాయడం మర్చిపోతుంది. చివరికి వాళ్లే రాసి ఉత్తరం వచ్చిందని ఇచ్చి అది ఇది నిన్నట్లానే ఉంది అనుకుంటాడు. అంటే నిన్నట్లు రోజు మా అమ్మాయి కొత్తగా ఎక్కడి నుంచి రాస్తుంది ఏముంటుంది, ఆయనే సర్ది చెప్పుకొని చివరికి భోజనాలకు లేచేవాళ్ళు. అది గుర్తుకొచ్చింది. మంచి బాగా కనెక్ట్ చేశారు. అది కరెక్టే. నాకు చిరు కోపం కూడా వచ్చింది అది విని. వాళ్ళే చెప్పారు ఇలా అనుకున్నామే మేము అని చెప్తే, నా ఉత్తరం కోసం ఎదురు చూపులు మానేసి ఇది ఎక్కడ వస్తుందో అని చెప్పి భయపడి మరి వీళ్ళు భోజనాలకు కూర్చుంటున్నారని చెప్పి కొంచెం చిన్నగా కోపం వచ్చి చిన్నపుచ్చుకొని కొన్నాళ్ళకి అనిపించింది ఏమిటో నేనే అలా రాస్తున్నాను, ఎవరు ఇంత రాయట్లేదు. అది నెమ్మదిగా ఈమెయిల్స్ టైం వచ్చింది.
అలాగా నెమ్మదిగా టేపర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి. ఈమెయిల్ టైంలు అయిపోయి ఆ తర్వాత ఫోన్లు వచ్చాయి. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తానికే రాయడం అనేది ఫోన్లు, ఇన్స్టెంట్ మెసేజ్లు, అంటే ఇలా చూస్తున్నా ఇప్పుడు మనం అంటే ఎవరన్నా చూద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు ఇమీడియట్ వెంటనే చూసేయగలం. ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఓపిక పోయింది, మనుషులకి పేషెన్స్ అనేది పోయింది. ఇలా టెక్స్ట్ పంపిస్తారు, వెంటనే కాల్ చేసి నీకు టెక్స్ట్ పంపేని చూసావా అని అంటారు. అసలు కొంచెం కూడా సమయం ఇవ్వట్లేదు అవతల వాళ్ళకి, కాస్త తమాయించుకుని సమాధానం. అది ఇంకొక పంథా, అది ఇప్పుడు జరుగుతున్న కమ్యూనికేషన్ లెవెల్. అది అప్పట్లో అదే ఒక ప్రహసనంగా అనుకుంటే, అప్పట్లో మా నాన్నగారు వాళ్ళు ఉద్యోగానికి పొద్దున్నే వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వాళ్ళు ఎక్కడున్నారో మనకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఇంట్లో ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, ఏమీ లేదు. ఇప్పుడు మెట్లు దిగగానే తను చెప్పింది అక్షరాలు నిజమే. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి, మీరు ఎప్పుడన్నా కూర్చొని ఎవరైనా మీకు రామాయణం నేర్పించారా, భారతం నేర్పించారా, రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు అనేది ఎవ్వరు కూర్చోబెట్టి ఎవ్వరు ఎక్కడ మీరు జీవితంలో ఎప్పుడు ఎవరు చెప్పలేదు. బాగా అంటే పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటేనో, లేకపోతే అది ఆలవోకగా వాళ్ళు ప్రతిదానికి దానిలో నుంచి ఒక భారతంలో నుంచి ఒక సామెత తీసుకొని చెప్పడం, భాగవతంలో నుంచి ఒక చిన్న కథ చెప్పడం, భాషలోనే అది ఇమిడిపోయింది. మరొకటి ఏంటంటే వాళ్ళకి ఇంట్లో కూర్చొని రామాయణం చదివేవాళ్ళు, భాగవతం చదివేవాళ్ళు మొత్తం జనాభా మధ్యలో తీసుకుంటే చాలా తక్కువ కొద్దిమంది. కానీ అందరికీ అన్ని విషయాలు తెలుసు కదా, తెలుసు. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అది ఆస్మోసిస్, అక్కడి నుంచి సమాజం అంతా అది చేస్తుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా అబ్బేసింది. అది ఇక్కడ చెయ్యాలి, మన పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళకి అది కూడా 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెడితే అంటుకోదు, చిన్నప్పుడే చేయాలి. చాలా బాగా చేశారండి. అంటే అది మంచి అప్పటికి మీకు ఆ థాట్ రావటం, ఆలోచన రావటం, దాన్ని అమలు పరచటం, అదే ఆ బుద్ధి ఏదైతే ఉందో, అవును, బుద్ధి ప్రేరణ అనేది భగవంతుడు దైవం అవుతుంది. అదే కాకుండా భాష కూడా, మా అమ్మాయి పుట్టిన తర్వాత ఇంట్లో తెలుగే మాట్లాడతాం మేము, తెలుగే మాట్లాడాడు, దానికి ABCD అంటే ఏమిటో తెలియదు, తెలుగులో మాట్లాడాను. మొట్టమొదటిసారి ఇంగ్లీష్ పరిచయం అయింది స్కూల్ పోయినా, ఆ తర్వాత తెలుగు వదిలేసింది, అది వేరే విషయం. కొన్ని రోజులు అంటే లైక్ యూ హ్యావ్ టు అదేంటంటే ఇమ్మడాలి, ఈ సొసైటీలో ఇమ్మడానికి వాళ్ళకి ఈ అమెరికన్ ఇది కావాలి, యాక్సెంట్ కావాలి, అన్ని కావాలి. సో అది ఎనీహా వద్దన్నా వస్తుంది. ఈ మొట్టమొదటి 4 ఏళ్ళు మనం ఏమైతే ఇవ్వగలము ఆ 4 ఏళ్ళు, ఆ తర్వాత అది మనం వేసిన విత్తనం మధ్యలో మర్చిపోవడం కాదు, వదిలేసినా అది అంకురిస్తుంది, అది ఉంటుంది. దానికి చిన్మయ మిషన్ బాగా దోహదపడింది. తెలుగుకి కాదు కానీ ఆధ్యాత్మికంగా మీరు అన్నట్టు మన సంస్కృతి సంప్రదాయము కొంతవరకు ఇంట్లోది ఉన్నది దానికి అన్వయించుకుందికి బాగా హెల్ప్ అయింది. మీరిద్దరు కూడా వాలంటీర్లు చేసేవారు నాకు తెలిసి, ఎందుకంటే నా గురువు గారు నాకు అంటే భగవద్గీత ఒక చాప్టర్ నేను చదివితే దానికి ఆవిడ జడ్జి గారు అనమాట. ఆవిడ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో నాకు దాని గురించి కొద్దిగా చెప్తారా అండి? మీరు భాగవతం జడ్జిగా పనిచేశారు, భగవద్గీత అన్ని చాప్టర్లు మీకు నోటికి వచ్చు అనుకుంటాను. నేర్చుకున్నది ఉంది, మర్చిపోయినది ఉంది మధ్యలో పఠనం లేక. అయితే నాకు చిన్మయ ద్వారా భగవద్గీత ప్రేరణ బాగా కలిగింది, భగవద్గీత నేర్చుకునేది. అక్కడ నేను కృతజ్ఞత తెలుపుకోవాల్సినది కృష్ణన్ అని మా టీచర్ గారు, కృష్ణన్ నంబియార్ గారు. ఆయన చాలా ప్రోత్సహించి నేను నేర్చుకున్నప్పుడు నాకు ఆయన జడ్జిగా వచ్చి సంస్కృతం అక్కడ ఆయన మొదలుపెట్టారు నేర్పడం. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక తీరని కోరిక సంస్కృతం నేర్చుకోవడం. అది అక్కడ, అందుకని అక్కడే మొదలు నాకు నాంది సంస్కృతం నేర్చుకోవడం అక్కడ చిన్మయ మిషన్లోనే. సెషన్ అయ్యే ముందర 1 గంట ముందర లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు ఆయన మొదలు పెట్టారని తెలిసాక అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టాము. సో మా అమ్మాయి అంటే పిల్లల క్లాసులకి వేరే వెళ్ళిపోతారు, వాళ్ళ ఏజ్ని బట్టి తరగతుల్ని బట్టి. పెద్దవాళ్ళకి కూడా వేరే వేరే ఉండేవి. అలాగా అక్కడ సంస్కృతం అక్కడ మొదలు పెట్టాను. అయితే భగవద్గీత కూడా అక్కడ
ఫస్ట్ నేను పార్టిసిపెంట్గా జాయిన్ అయ్యాను. కాంపిటీషన్స్ ప్రతి సంవత్సరం జరుగుతాయి. సంవత్సరానికి ఒక చాప్టర్ లాగా ప్రతి సంవత్సరం కాంపిటీషన్స్ జరిగేవి. అందులో మొదట్లో నాకు ఇది నేను చేయాలనుకుంటున్నాను, ఏముంది మనకి తెలుగు చదవటం వచ్చు, తెలుగు లిపి తీసుకుని భగవద్గీత చదవడమే కదా అన్నాను. మొదటిసారి వెళ్ళిపోయాను. అసలు ఇంకా నాకు మనకి ప్రాక్టీస్ లేదు, ఏం చేయాలో తెలియదు. ఇది సుమారుగా 2005. 2005లో 5వ చాప్టర్. దానికి ఈ సంవత్సరం కూడా ఇన్సిడెంట్లీ మళ్ళీ 5వ చాప్టర్ ఈ ఇయర్ కాంపిటీషన్. ఎల్లుండి ఏప్రిల్ 12న మొదటి స్థరం ఉంది. అయితే వెళ్ళిపోయాను. వెళ్ళినప్పుడు నేను చదివాను. నాకున్న జడ్జిలు కూడాను వాళ్ళకి ఇవ్వాలా వద్దా అని వాళ్ళని కొంచెం కన్ఫ్యూజన్లో పడేశాను. నా ఉచ్చారణతో కానీ నా చాంటింగ్తో కానీ వాళ్ళకి నచ్చింది, కానీ వాళ్ళకి ఏదో నచ్చలేదు. వాళ్ళకి ఏం నచ్చలేదో వాళ్ళకి తెలియలేదు. ఆ రకంగా అయ్యింది. తర్వాత డిస్కస్ చేస్తే ఇందులో కొంచెం తెలుగు తాలూకా ఉచ్చారణ కొంత వచ్చింది అది అని అర్థమైంది. అప్పుడు మాట్లాడితే అప్పుడు అర్థమైంది, ఓహో దీనికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఉచ్చారణ డిఫరెంట్, సంస్కృతం ఇది ఇలా ఉంటుంది అని అప్పుడు నాకు మొదలు అర్థమైనది. అది ప్రేరణ దానికి కాదు, అది భగవద్గీత నేర్చుకుందికి మాత్రమే అది ప్రేరణ. చాంటింగ్ వరకు సంస్కృత ప్రేరణ నాకు చిన్నప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచో నేర్చుకోవాలని ఉంది. అక్కడ నేను మెట్రికులేషన్ చేశాను. అప్పుడేమో మా స్కూల్లో సాంస్క్రిట్ నేర్పిస్తున్నారు అనే ఎక్స్ట్రా క్లాసు పొద్దున్న స్కూల్ మొదలయ్యే గంట ముందర రావాలి. ఈ గంట ముందర అనేది కామన్లా ఉంది నాకు అక్కడ ఇక్కడ కూడాను. ఎవరికి కావాలంటే వాళ్ళు రావచ్చు, ప్రిన్సిపల్ పర్మిషన్ ఇవ్వాలి అన్నారు. పేరెంట్స్ ప్రిన్సిపల్, ముందు పేరెంట్స్ వాళ్ళని అడిగితే నువ్వేమీ వెళ్ళక్కర్లేదు, ముందు వెళ్ళక్కర్లేదు, నేర్పుతున్నది నేర్చుకోవాల్సింది నేర్చుకో చాలు, నువ్వు టైంకి వెళ్ళి నువ్వు అన్నా కూడాను ఇద్దరు ఒకే టైంకి. మా అన్నయ్యకి ఇంట్రెస్ట్ లేదు, సో మరి వాడు రాలేడు కదా తొందరగాను, వాడితో పాటు అందుకని లేదు కుదరదన్నారు. ప్రిన్సిపల్ కూడా ఇంకా నో చెప్పేశారు, అవ్వలేదు. అది ఎక్కడికి అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అవకాశం వచ్చింది. అన్నేళ్ల తర్వాత ఒక టీచర్ చెప్తున్నారు, బాగా చెప్తారని ఎవరో అన్నారు. ఇంకా బాగా చెప్పకపోవడం లేదు, ఒక అవకాశం దొరికింది, వినియోగించుకుందాం అన్నాను. అందులో కూర్చునేదాన్ని. అద్భుతమైన టీచర్. ఆయన చెప్తూ ఉంటే ఇలా మెస్మరైజ్ అయిపోయి సంస్కృతంలోనే చెప్పేవాళ్ళు. వింటూ అర్థమైందా అని అడిగేది మాత్రం అర్థమయ్యేది. ఇలా అనేవాళ్ళం. చెప్పాలని ఉంటుంది, ఇక్కడ వరకు మాట వస్తుంది, ఏమనాలో తెలియదు, అలా ఉండేది పరిస్థితి. అప్పటి నుంచి ఒక కోరిక అనమాట, భాష నేర్చుకోవడం అనేది. అంటే అందులో ఉండే కష్టాలు నాకు అప్పుడు తెలిసి వచ్చాయి. భాష వస్తుంది, మనకి రాయటం వేరు, మాట్లాడటం వేరు, చదవటం వేరు, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి అందులో. కొంతమందికి ఏంటంటే భగవద్గీత, భాగవతం, రామాయణం చదువుకుందాము, అవి అర్థమైతే చాలు. నాకు సంస్కృతంలో చదువుకున్నప్పుడు మూలం చదువుకుంటే సంస్కృతంలో నాకు అర్థమైతే సరిపోతుంది. నాకు అక్కడి నుంచి పట్టుదల అనమాట. క్లాస్లో కూర్చుని ఎంతసేపు ఇలా తిప్పుతూ ఉండేదాన్ని. మాట్లాడలేదు, నేను మాట్లాడగలగాలి, ఎప్పటికన్నా మాట్లాడగలగాలి. అది ఇప్పటికీ కొంతమంది అంటారు నాతో, అప్పట్లో నాకు చిన్మయ్య ద్వారా స్నేహమైన మనుషులు, నీకు ఆ పట్టుదల ఏంటి, నీకు సంస్కృతంలో మాట్లాడి నువ్వేం చేస్తావు, అసలు ఎందుకు ఆ సంస్కృతంలో మాట్లాడటం లేదు. ఒక రిక్వైర్మెంట్ అయిపోయింది నాకు, నా మాట్లాడగలగడం అనేది. అప్పట్లో మాట్లాడలేకపోయానే అన్న కొరత ఉండిపోయింది. అది కొంచెం తీర్చుకుంటున్నాను. వార్తలు వినేవారా? ఆకాశవాణి. అది బాగా గుర్తుండిపోయింది చిన్నప్పుడు. 7 నుంచి 7:05. అండ్ నాకు అదొక ప్రశ్న కూడాను, ఈయన 5 నిమిషాల్లో చెప్తారు, తర్వాత తెలుగులో వచ్చేది 10 నిమిషాలు ఎందుకు ఉంటుంది అని. అది 5 నిమిషాలు సంక్షిప్త వార్తలు. సంస్కృతంలో ప్రయాగ రామకృష్ణ గారు చదివేవాళ్ళు. అలాగా అది. సో చిన్మయ మిషన్లో భగవద్గీత తర్వాత 2 ఏళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఉండనివ్వలేదు, నువ్వు జడ్జిగా మూవ్ అవ్వాల్సిందే అన్నారు. అటెంప్ట్ అయిన ప్రతి సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ రావడం, నువ్వు ఇంకా 2-3 ఏళ్ళు చాలు, ఇంకా నువ్వు జడ్జిల అవసరం అని చెప్పి ఇంకా మూవ్ చేసేసారు.
అది మిస్ అవుతాను, నేను పార్టిసిపేట్ చేయడం మాత్రం చాలా మిస్ అవుతాను. మీరు నేర్పుతూ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా మీరు, అదే. చాలా అంటే మంది పార్టిసిపేట్ అంటే యాజ్ ఎ పార్టిసిపెంట్ మిస్ అవుతాను. సో అప్పటి నుంచి జడ్జిగా ప్రతి సంవత్సరం ఎవరైతే మీ స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్టే కదా. అంతేనండి. అంతకన్నా మించింది జడ్జిగా కూర్చున్నప్పుడు మీరు ఒక చాప్టర్ చదువుతున్నారండి, 40 మంది పార్టిసిపెంట్స్ ఉంటే నేను 40 సార్లు వింటున్నాను. అవును, పార్టిసిపెంట్ గా నేను ఒకసారే చదువుతారు. ఆ యజ్ఞం, ఆ వినే యజ్ఞం మాత్రం ఆ రోజు అసలు ఎంత బాగా అనిపిస్తుందో, చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజు చాంటింగ్ జడ్జింగ్ కి వెళ్ళినప్పుడు. చాలా బాగుందండి. మీ చిన్మయ ద్వారా మీరు అంటే భగవద్గీత నేర్చుకునే వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేశారు. అండ్ వాళ్ళని కరెక్ట్ చేయటమే కాదు, అక్కడ చిన్మయ మిషన్కి కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి జడ్జిగా ఉండి. సేవ అంతే, హెల్ప్ ఏం లేదు, మా వంతు కృషి ఏదో ఉడతా భక్తి అంతే. అది అంటే ఇప్పుడు నేను హెల్ప్ ఎందుకు అన్నానంటే, మనలాంటి వాళ్ళు అంటే విజ్ఞత ఉన్న వాళ్ళు, దానికి ఉన్న అదేంటి క్యాపబిలిటీ కానీ అవన్నీ మీకు మీ ఇద్దరికి ఉన్నాయి, అందుకని మీరిద్దరు చేయగలిగారు. అలా చేయగలిగిన వాళ్ళు తప్పుకున్నారనుకోండి, చేయలేని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇలా చూస్తూ చేద్దామన్నా కూడా చేయలేము అనమాట. మీరే అన్నారు కదా నేను నేర్పానని, మీరు ఇప్పుడు చెయ్యలేనంటే అది నాకే నేను నేర్పలేదు. చెయ్యగలరు, చెయ్యండి. ఇప్పుడు సంగీతంలోకి వద్దామండి. మీరు ఇద్దరు కూడా నాకు తెలిసి ఇద్దరు పాడతారు, ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు, మీరు వీణ, మీరు వైలిన్. పూర్వాశ్రమంలో అలా కాదు, అంటే ఇద్దరు వాయిస్తారు. ఆవిడ వీణ వాయిస్తారు, ఆవిడ సంగీతం టీచర్ గారు ఆవిడ, ఎందుకంటే మా అబ్బాయికి నేర్పారు, మా మనవరాలకి నేర్పారు. సో నాకు 2 జనరేషన్స్గా మీరు మా పిల్లలకి నేర్పారు. సో అది నాకు తెలుసు. మీరు నాకు దాని గురించి కొంచెం చెప్పండి, దాని ప్రేరణ ఏమిటి, అది ఎలా మీరు కొనసాగించారు అమెరికా వచ్చిన తర్వాత? నాకు చిన్నప్పటి నుంచి ఇది ఉందండి మా ఫ్యామిలీలో, అంటే మా అమ్మ వైపు కానీ మా అమ్మమ్మ గారు మ్యూజిక్ టీచర్. సో ఇంట్లో క్లాసికల్ మ్యూజిక్ ఇంట్లో వాతావరణం. సో పందిరి పూజలు కూడా పాడతాయి అన్నమాట. అబ్బాయి అంత సీన్ లేదు కానీ కాస్త కొద్ది గొప్ప వింటూ ఉండడం ఉంది. తర్వాత నెమ్మదిగా ఇంకా కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీరు అక్కడ నేర్చుకొని వచ్చాను. వచ్చేటప్పుడు వైలిన్ తెచ్చుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే అది విరిగిపోయింది. నాకు మీరంటే బారిస్టర్ పార్వతీశం గారు అలాగే అయ్యింది, ఇంచుమించు అలాగే అయ్యింది. ఆ తర్వాత ఆ టైంలో మరి అప్పుడు ఫిక్స్ చేసుకునే తర్వాత అలా 4-5 ఏళ్ళు అయ్యేసరికి మళ్ళీ n=n+1 ఇంట్లో ఈ సమ్మర్ నుంచి మొదలు పెడుతున్నాను అన్నట్టుగా. కాకపోతే మిగతా వోకల్ కానీ లేకపోతే ఏదో కాస్త కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేయడాలు అవి ఆన్ అండ్ ఆఫ్ అంత పట్టుదలతో నేను చేయలేదు. బట్ ఆ ఇంట్రెస్ట్ ఉంది. అది మీ అమ్మాయికి కూడా వచ్చింది, ఇద్దరిలోకి. అంటే సంగీతం కూడా ఇటు ఆధ్యాత్మిక, మన సంస్కృతి, మనకు ఏమిటి ఆచార వ్యవహారాలే కాకుండా మీరు సంగీతం కూడా మీ అమ్మాయికి అందజేయగలిగారు. ఆ విషయంలో అయితే మా వైలిన్ టీచర్ మీనాక్షి మేడం హైదరాబాద్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో వైలిన్ నేర్పేవారు. ఆవిడ ఒక మాట అనేవారు, చూడ రాజశేఖర్, నువ్వు సా పాసా అనాలంటే ఒక 1000 ఏళ్ళన్నా శివ పూజ చేసుకున్నా, లేకపోతే రాదు. అది మా అమ్మాయి విషయానికైతే నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, చాలా చిన్న వయసు నుంచి, అంటే సంగీతం అంటే ఏంటో కూడా తెలియని వయసు నుంచి కూడా మీరు ఒక పాట పాడి ఇంకొక పాట పాడితే కలపగలిగేది. ఓ ఈ రెండు ఒకటే రాగాన్ని గుర్తించగలిగే. అది అప్పటికి ఇంకా సంగీత జ్ఞానం ఏం లేదు. ఎన్నేళ్ళు ఉంటాయి, మేబీ 3-4 బాగా గుర్తించేది అటువంటి. ఓ ఇది అదే అన్నట్టు. సో ఆ జ్ఞానంతో పుట్టింది. దానికి మేము కొంచెం ఇలా తోపు ఇచ్చాం అనమాట, అంతే. అది అంటే కాదు, మొదటి గురువు. అందులో అంటే నేను ప్రత్యక్షంగా ప్రణతిని చూశాను కాబట్టి నాకు తెలుసు. తను చాలా బాగా పాడుతుంది,
చాలా అంటే అన్ని పద్యాలు మరి శ్లోకాలు చిన్మయ మిషన్ ద్వారా కానీ మీ ద్వారా కానీ మరి ఎలా నేర్చుకుంది? అంతే, ఇంట్లోనూ ముందు బాగానే నేర్చుకుంది. శ్లోకాలు అలాంటివి అయితే ఇంట్లో బాగా నేర్చుకుంది. ఇంకా చెప్పాలంటే యాక్చువల్లీ చిన్నప్పుడు వచ్చినవన్నీ మర్చిపోయింది ఇప్పుడు. అది అవుతూ ఉంటుంది. కానీ బట్ మీరు అన్నట్టు ఆ బీజం 4 ఏళ్ళకి వేసిన బీజం లక్ష్మి అష్టకం చెప్పేసేది మొత్తము. ఇప్పుడు చెప్పమంటే అవునా నేను చెప్పేదాన్నా అంటుంది. నాకు తెలుసు మన ఇద్దరం చిన్మయ మిషన్ వెళ్తుంటే కార్లో వెనకాల కూర్చొని ఈవిడ ఏది చెప్పంటే అది టకటగా చెప్పేది బాగా చెప్పేది. మేబీ అది బ్రేక్ ఇప్పటికి ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంది అనుకుంటాను. తర్వాత మళ్ళీ అదే వస్తుంది. ఉంది తనలో విషయంలో కూడా ఆ మధ్యన అన్నాను కదా తెలుగు వచ్చేది. తర్వాత మీరు చెప్పారు కొంత తెలుగు మీరు ఒకసారి వస్తున్నారు. మీ నెక్స్ట్ మైల్ స్టోన్ అంటే మైల్ స్టోన్ అనలేను, మీరు అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ కూడా మీ వంతు మీ సేవ అంటే ఏ విధంగా అంటే భాషాపరంగా, సంస్కృతి పరంగా, సంగీత సాహిత్య పరంగా మనం చిన్మయ మిషన్ ద్వారా మీరు చేసుకోగలిగారు. చిన్మయ మిషన్ లో భజనలు నేర్పించాము మేమిద్దరం కూడా ఒక క్లాస్ రన్ చేసి అక్కడ పెద్దవాళ్ళందరికీ గ్రూప్స్ గా వేరే క్లాసులు ఉంటాయి అన్నాను కదా, అందులో భజనలు ఉండేవి. పిల్లలందరినీ పంపించేశాక కొంతమందికి వేరే భగవద్గీత లేకపోతే ఇంకోటి సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ అని, కిండిల్ లైఫ్ అని, ఇలా వేరువేరుగా ఎవరి ఇంట్రెస్ట్స్ కి తగ్గ వాళ్ళకి భగవద్గీత డిఫరెంట్ చాప్టర్స్ అలాగే ఉండేవి, గ్రూప్స్ ఉండేవి. అవి కూడా ఏవి వాటిల్లో నచ్చని వాళ్ళు ఊరికే బయట అలా వేలాడుతూ ఉండేవాళ్ళు పిల్లల కోసం అని. వాళ్ళ క్లాసులు అయిపోతే వాళ్ళని పిక్ చేసుకుని ఇళ్ళకి తీసుకెళ్ళడానికి. అక్కడ అప్పుడు స్వామీజీ చెప్పారనమాట, ఇలా ఉన్న వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళు కనీసం మాటలు కాకపోతే పాటలు ఎక్కుతాయేమో, భజనలు ఎవరైనా కాస్త రన్ చేయండి అంటేను మేమిద్దరం ఒక క్లాస్ రన్ చేసాం మేము అక్కడ అడల్ట్స్ కి. కొన్నేళ్ళు నడిచింది. స్వరాంజలి అని చెప్పి పిల్లలకి మీరు పెద్దవాళ్ళకి భజనలు. మేము ఏ భాషలో అంటే అన్ని భాషలు, అదే హిందీ ఉన్న తెలుగులోనే భక్తికి భాష, అది ఏ పాటకి కూడా భాష అక్క, మోస్ట్లీ సంస్కృతం ఉండేది. తర్వాత అన్ని రకాల కన్నడ అంటే గ్రూప్ని బట్టి నేర్పించారు. అలాగా అది ఒక 2-3 ఏళ్ళు నడిచింది ఆ భజన గ్రూపు. తర్వాత ఆశ్రమానికి మూవ్ అయిపోయింది. లొకేషన్ మారిపోయాక కొంచెము 2-3 రోజుల కింద స్ప్లిట్ అయిపోయాయి, సెషన్స్ అవి మారాయి, మా అమ్మాయి పెద్దది అయిపోయింది, అన్ని రకాలుగా మార్పు వచ్చి మేము ఇంకా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు తెలుగుకి వస్తే, తెలుగు భాషకు వస్తే మీరిద్దరూ కూడా మనబడికి చాలా అంటే అక్కడ నేను సహాయం, అది వాలంటీర్గా చేసే పని అనమాట. ఎన్ని పాటకు వస్తే మీరిద్దరు కూడా సంగీతము, సాహిత్యము అంటే ఆధ్యాత్మికం, ఈ మూడిట్లలో కూడా అంటే నాకు తెలిసి, నాకు పరిచయం ఉన్న ఈ కొద్ది కాదు 10 ఏళ్ళకు పైగా అయిపోయింది మన పరిచయం. మీరు ఎంత సేవ చేశారో నాకు తెలుసు. సో నాకు ముందు మనం ఈ చిన్మయ మిషన్ దాంతో మీ అనుబంధం అసలు ఎలా మొదలైంది, దానికి ప్రేరణ ఏమిటి? నాకు తెలిసి మీరు చాలా సేవ చేశారు దానిలో, అది కొద్దిగా మాతో పంచుకోండి. తను చెప్తుంది అని ముందర ఒక్క విషయం మీరు అన్నారు కదా, సంగీతము, సాహిత్యము, ఆధ్యాత్మికత, ఇది మన భారతీయ సంస్కృతి మనకు పెట్టినటువంటి, అది ఒక ఇంకా నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉన్నటువంటి ఒక వరం అది మనకి. ఎందుకంటే మన సంస్కృతిలో మట్టికి సంగీతము, సాహిత్యం, ఆధ్యాత్మికం 3 వేరే కాదు, 3 ఒకటే దానికి 3 విభిన్న అంగాలు. ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. మీరు సాహిత్యం నేర్చుకుంటున్నారంటే భాగవతం చదువుతారు, సంగీతం త్యాగరాజ స్వామి కృతిన పాడుతున్నారు అంటే ఆయన రామునే పొగుడుతారు. అన్ని ఒకటే, 3 విడదీయలేని ఒక అంగాలు, అవినాభావ సంబంధం. అందుకనే భారతీయతను అది ఒక మతంగా కాకుండా జీవన విధానంగా చెప్పుకుంటాం. చాలు ఒకటి. ఈ సనాతన ధర్మం అనేది అసలు అది మతము కాదు, అది ఒక జీవన శైలి, జీవన విధానం. అంతే. దానికి మీరు ఇవి సంగీతము, సాహిత్యము, ఆధ్యాత్మికము, ఈ సంగీత సాహిత్యాలతో ఈ ఆధ్యాత్మికను మేళవించుకొని మనది ఏదైతే మన అస్తిత్వం దాంతో ముడిపడి ఉంది. కొద్దిగా నాతో మీరు ఎలా చిన్మయ మిషన్ అసలు ఏమిటి ప్రేరణ, దానికి మీరు
చాలా సేవ చేశారు. అండ్ మీ అమ్మాయిని కూడా అందులోకి అంటే చాలా అంటే చాలా అరుదుగా చూస్తాను. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి అంత మన సంస్కృతిని మీరు అలా కాపాడుకోగలిగారు. మీ అమ్మాయికి కూడా మీరు అది అందించగలిగారంటే అది చాలా పెద్ద విషయం. అది దైవదత్తం అండి. మేము చేసినది ఇంతే. మేము కొంచెం అలాగా సపోర్ట్ ఊత ఇచ్చాము. అది అందుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. మనం ఇస్తున్నామని చేసామనేది లేదు. అది అన్ని వైపుల నుంచి కలిసి వచ్చింది ఒక రకంగాను. అందులో మేము ఒక్కరమే కాదు, ఎంతో మంది ఉన్నారు ఆ మిషన్ లో వెళ్ళే చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో వేల మంది ఉన్నారు. మీరు ఎలా స్టార్ట్ చేశారంటే మీకు ఎలా మొదలైంది అది? మీరు కొద్దిగా అంటే ఇది ఆధ్యాత్మిక అన్నారు కదా, అది మనకి అది చిన్నప్పటి నుంచి అందులో కొద్దిగా ఎక్కడి నుంచో వస్తూ ఉన్న విషయం. లైక్ చిన్నప్పుడు రామకృష్ణ మఠకి వెళ్ళడం ఇవంతా ఉన్నాయి. అమెరికాలో వచ్చిన తర్వాత అంతకు ముందర లైక్ బాస్టన్లో ఉండేవాడిని. లైక్ అప్పుడు కూడా చిన్మయ్యతో పరిచయం ఉంది. ఇంకా మనం పూర్తిగా సెటిల్ అవ్వలేదు. సో ఇప్పుడు మెంఫిస్లో ఉన్నప్పుడు కూడా అక్కడ మొట్టమొదటిగా కట్టిన గుడి వినాయకుడి గుడి. ఇటుకలు మోసి సేవ చేసుకునే అవకాశం దొరికింది. మన చిట్టిబాబు గారు ఓపెనింగ్ కి వీణ వాయించడానికి వచ్చారు. అలాంటివి చాలా చాలా సేవ చేశారు, చేసుకునే అదృష్టం కలిగింది. కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత 2000 సంవత్సరం తర్వాత 2004 న్యూజెర్సీ 2002 నుంచి, అంటే మా అమ్మాయి 2000లో పుట్టింది కదా. అప్పటి నుంచి కొంచెం దానికి ఎలాగా మనకంటే మేము అందులో ఆ వాతావరణంలో పెరిగాం. నేను ముఖ్యంగా నేను పెరిగినది కూడా అటువంటి సాంగత్యం ఉంది. మా అమ్మ వాళ్ళు తరచు ఇప్పటికీ అక్కడ వెళ్తూ ఉంటారు. ఆ రకంగా కొంచెం భక్తి పథంలో కొంచెం ఉండి వచ్చిన దాన్ని అంత కష్టము పడి ఎంత వీలైతే అంత వెచ్చించి శ్రమ ఎవరికి వాళ్ళు చేయడం ఒకటి. ఎవరంటే నా కుటుంబానికి నేను తెలుగు నేర్పుకోవడం, నా పిల్లలకి నేను సంస్కృతి నేర్పుకోవడం అది ఒక ఎత్తు అయితే, సమాజంలో మిగతా తెలుగు పిల్లలందరికీ కూడా, మిగతా భారతీయులందరికీ కూడా, అంటే చిన్మయ మిషన్ ద్వారా ఎంతో మంది మన తెలుగు వాళ్లే కాదు అక్కడికి వచ్చి చాలా మంది మన ఇండియన్స్ వస్తారు, అందరికీ కూడా మీరు సేవలు అందించగలిగారంటే అది చాలా గొప్ప విషయం. అందులో మా గొప్ప ఏం లేదండి, ఎందుకంటే ఇది మాకు అవకాశం వచ్చింది. మీరు అది అవకాశం అనుకుంటున్నారు, మేమేమో అది సేవ అనుకుంటాం. అవకాశం వచ్చింది కానీ నాకన్నా బాగా చెప్పేవాళ్ళు చాలా మంది అవకాశం రాకపోవచ్చు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మా అమ్మాయి వంతు కూడా చాలా ఉంది. నేను తెలుగు మనబడిలో అయినప్పటికీ చిన్మయలో అంతగా ఇన్వాల్వ్ అయినప్పటికీ బికాజ్ ముందుగా మా అమ్మాయిని అందులో పెడదాం. సో కొంత స్వార్థంతో మొదలైనప్పటికీ అప్పుడు మేము వాలంటీర్ సేవ కింద మారింది. ఆ తర్వాత అదే సంస్కృతం నేర్చుకోవటము, అది మా అమ్మాయికి చెప్పించడం, అది ఇందులో నా కోరికని కూడా నేను పూర్తి చేసుకున్నాను. ఈ ప్రస్తుతము దాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా నేర్చుకుంటున్నాను. అదే మీరు మీ సంస్కృతం అంటే నాకు తెలుసు మీరు ముందు మామూలు కోర్సు లాగా సంస్కృతం మొదలు పెట్టినా ఇప్పుడు మీరు ఒక డిప్లొమా కోసమని సర్టిఫికేషన్ కోసం చేస్తున్నారని, దానికి మా పూర్తి ఏమిటంటారు ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అండి. మీరు సాధిస్తారు, నాకు తెలుసు మీరు అది సాధిస్తారు. 5-6 చేశాను. ఆ తర్వాత అక్కడ లొకేషన్ అక్కడ మూసేశారు నార్త్ బ్రాంచ్లో. ఆ తర్వాత నేను కంటిన్యూ అయ్యాను మళ్ళీ ఇంకొక 4-5 ఏళ్ళు. మొత్తం 10 ఏళ్ళు మీరు అధ్యాపకులుగా 10 ఏళ్ళు చేశాను. ఎందుకంటే భాష అనేది నాకు దట్ ఈస్ మై అందరికీ కూడా భాష అనేది తెలుగు భాష అంటే కొంచెం మక్కువ ఎక్కువ. సో దాని గురించి ఎలా మీకు అంటే కొంచెం ఏమన్నా చేసేది అంటే అందులో మీకు ఇష్టమైనది ఏమిటి, అంటే మీరు నిజంగా తృప్తి పడింది ఏమిటి అందులో? దీనికి అయితే మొత్తం అంతా మా చిన్నప్పుడు మా మాస్టర్లకి వెళ్తుంది. నా అదృష్టం బాగుంది, చిన్నప్పటి నుంచి కూడా ఏ భాష అయినా హిందీ, తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతం ఇవి 4 భాషల్లో కూడా నాకు 3వ క్లాస్ నుంచి గుర్తు. నాకు శేషు టీచర్ అని హిందీ అప్పట్లో ప్రాథమిక కట్టించారు, నేను 3వ క్లాస్లో ఉన్నాను. లక్ష్మీ నరసింహాచారి గారని తెలుగు, సంస్కృత, ఆంధ్ర పండితులైన
ఎక్కడండి మీరు ఎక్కడ చదువుకున్నారు? నేనా, నాది కొంచెం బంజారా బ్రతికండి కొద్దిగా. అంటే మా నాన్నగారు బ్యాంక్లో పనిచేసేవారు, సో ట్రాన్స్ఫర్లు ఎక్కువ అయ్యాయి. ఇది 3rd క్లాస్ అని చెప్పింది సామర్లకోట. సామర్లకోట. అంతకుముందర పలాస, తర్వాత విజయవాడ, హైదరాబాద్లోనే మ్యాక్సిమం లైక్ ఒక 3 ఏళ్ళు అక్కడ ఉండడం, వేరే ఊళ్ళో ఆట. సో ఈ మనబడిలో మీకు అంటే అన్నిటికంటే తృప్తినిచ్చింది ఏమిటి? ఆ భాషలో ఇది వీళ్ళందరూ పెట్టారు. ఇంగ్లీష్లో వేదసరణ్ అని ఒక ఆయన ఇంటర్మీడియట్లో లెక్చరర్ ఉండేవారు. అసలు వీళ్ళందరూ అదంతా అదొక ఉపాధ్యాయుల గురించి మాటలు కూడా రానంత చెప్పలేనంత ఇదన్నమాట. భాష గురించి మాట్లాడుతూ భాష రావట్లేదు, వాళ్ళ గురించి చెప్పాలంటే భాషాతీతం అన్నమాట వాళ్ళు. అది అదొక ఇమోషన్ దాంట్లో. అది వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే ప్రేరేపించారో మీరు అదే రుణం ఇలా తీర్చుకున్నారు. అదే రుణం తీర్చుకోవడం అనేది ఏమంటారు, కోలాటరల్ డ్యామేజ్ అంటారు కదా. అదనమాట మెయిన్. ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి ఆ జిజ్ఞాస మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అవకాశం ఉండదు. ఈ విధంగా అవకాశం దొరికింది. సో కొంచెం మామూలు భాషలో చెప్పాలంటే కాస్త దురద తీర్చుకోవడానికి మన వంతు కృషి మనం ఎంతైతే చేయగలమో అంత వీలైనంత వరకు మన భాషని మనము మన పిల్లలకి అవకాశం మేరకు పంచడం, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం ఒకటి. మెయిన్ ఏమిటంటే అందులో ప్రతి సంవత్సరం ప్రతి తరగతిలోనూ అట్లీస్ట్ ఒకళ్ళిద్దరైనా విద్యార్థులు తెలుగు మీద ఎక్కువ మక్కువ పెంచుకుంటారు. ఇప్పుడు సడన్ గా పోతన భాగవతం నుంచి పద్యం అది తీసుకొని తర్వాత 4-5 ఏళ్ల తర్వాత ఎక్కడన్నా కనబడ్డప్పుడు ఆ గురువుగారు నమస్కారం అని నాకు ఇంకా అనవిని వేటు పడ్డ పద్యం గుర్తుందండి అని చెప్పడం. ఇవి ఆ చిన్న చిన్న సందర్భాలు మీకు చాలా తృప్తినిస్తాయి అన్నమాట. అంటే ఎవరైనా పాత విద్యార్థి వచ్చి మీ దగ్గర నేర్చుకున్న విద్యార్థి వచ్చి ఆ తెలుగులో ఆ పద్యం గుర్తుపెట్టుకొని మిమ్మల్ని అడిగి ఆ పద్యం ఇంకా నాకు గుర్తుంది అంటే అదొక తృప్తి. అవును, మొన్న ఎవరో కాదు అబ్బాయి మేము వచ్చి మాట్లాడుతున్నాడు, గురువుగారు బాగున్నారా అది ఇది. తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చి అంటున్నారు అనమాట, మీతో తెలుగులో మాట్లాడేటండి ఇంట్లో మాట్లాడతారు అంటే అది ఒక విధంగా అంటే అన్నారు బాబు తెలుగులో మాట్లాడుతుందంటే నేను మర్చిపోలేదండి. అదొక తృప్తినిచ్చే విషయం అది. అదేంటంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ ద్వారా తెలుగు వెళ్తుంది మెయిన్. చివరిగా నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి, ఏది మీ హోమ్ అంటే మీ ఇల్లు అని ఏదనుకుంటారు? ఇప్పుడు ఇన్నేళ్ళ 32 సంవత్సరాల తర్వాత అటు ఇండియానా ఇటు అమెరికానా, ఏది మీ హోమ్? ఎందుకు? నేను ఇండియాలో ఉన్నదానికన్నా ఇక్కడ ఉన్నది ఎక్కువ. నేను 33 సంవత్సరాలు అంటే ఇక్కడే ఎక్కువ సంవత్సరాలు. ఇక్కడ 30 చిల్లర. ఇప్పుడు ఏది హోమ్ అంటే ఇండియా వెళ్ళినప్పుడు మీరు ఏరోప్లేన్ నుంచి తలుపు తీయగానే ఇక్కడికి వచ్చావు అని అనిపిస్తుంది. ఆ స్మెల్, ఆ వాసన కానీ, ఆ గాలిలో తేమ కానీ ఆ టైప్లో అనిపిస్తుంది. అక్కడ ఉంటాం, పూర్తిగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత ఎక్కి ఇక్కడ దిగుతాం, ఈడబ్ల్యూఆర్ ఎయిర్పోర్ట్లో దిగుతాం, బయట కారు వచ్చి టర్న్ పైకి ఎక్కుతాం, వా ఐఎమ్ హోమ్ అనిపిస్తుంది. సో ఏది హోమ్ అంటే రెండు హోమ్స్. చాలా బాగా చెప్పారండి. మనం ఐ థింక్ వి విల్ క్యారీ ఇట్ ఇన్ అవర్ హార్ట్స్. తప్పదు, ఎందుకంటే మన లోపల నుంచి ఇండియాని ఏ శక్తి తీయలేదు. ఫైనల్లీ నువ్వు ఒకటే ఛాన్స్ అంటే ఇండియా వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు అదే అంటే మనం పొలిటికల్ విషయాలు మాట్లాడకూడదు కాబట్టి ఇప్పుడు అనట్లేదు. బట్ రేపు పొద్దున ఇలాంటి పరిస్థితి వస్తే మీరు అంటే నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అమెరికన్ డ్రీమ్ అంటే ఏమిటి చెప్తారా? మీరు రాజశేఖర్ గారి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే ఆవిడ గారు చాలా చెప్పారు. నాకు మీ నుంచి అమెరికన్ డ్రీమ్ అనేది స్టాండర్డ్ డెఫినిషన్ అంటూ ఒకటి ఉంది.
ఓకే. కింద నుంచి పై వరకు రావడం అనేది మనం ఏ స్థాయిలో మొదలెట్టినప్పటికీ తారాస్థాయిని చేరుకోవచ్చు. ఆ అవకాశం ఈ దేశం ఇస్తుంది. అది అమెరికా వచ్చేవాళ్ళందరూ దాంతో వస్తారు. కాకపోతే ప్రతి మనిషికి నేను ఏం చేద్దాం అనుకుంటాను, నేను ఎందుకు వస్తున్నాను అని చిన్న చిన్న తేడాలు ఉంటుంది. మేము వచ్చే టైంలోనూ అమెరికా అనేది అది చాలా పెద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ వేలో నడుస్తుంది. అందరు వీధికి అట్లీస్ట్ 2-3 అన్నా కానీ అమెరికాలో ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు ఆ టైంలో. హైదరాబాద్ నుంచి ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్రతి వీధిలో అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, ఇది 2000 సంవత్సరం వచ్చేసరికల్లా ప్రతి కుటుంబం నుంచి. అసలు అమెరికా అంటేనే ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని పేరు. ల్యాండ్ ఆఫ్ అసలు అది మనం 400 ఏళ్ల క్రితం చూస్తే వీళ్ళంతా యూరోప్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళే, కానీ ఇక్కడ సొంతంగా ఉన్న వాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. ఆ విషయం మనకొద్దు. కాకపోతే అదేంటంటే ఆ టైంలో జేఈ రాయడం వస్తే ఐఐటి, లేకపోతే ఎంసెట్ ఇంజనీరింగ్, అప్లై ఫర్ F1. అప్పట్లో H1 ఇది ఎక్కువ ఉండేది. అప్పట్లో F1 మీద స్టూడెంట్ గా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది. ఫైనల్లీ మీరు అడిగినట్టుగా అమెరికన్ డ్రీమ్ అనేసరికి ఒక ఇల్లు, నాదంటూ ఒక ఇల్లు, నా కుటుంబం, నా ఇల్లు. అమెరికన్ డ్రీమ్ ఇస్ హావింగ్ బిల్డింగ్ ఎ హౌస్. అప్పట్లోనూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోవాలి అనే ఆలోచన కన్నా అక్కడికి వెళ్ళి ఒక 5 ఏళ్ళు పని చేస్తే ఇంత డబ్బు కూడబెట్టుకోవచ్చు. అది కనుక మనం తీసుకొస్తే అప్పట్లో $కి 24 రూపాయలు వస్తాయి. 24. అండ్ అప్పట్లో 80. కానీ అప్పట్లో 24 ఎక్కువ. అది ఎందుకంటే నేను 92లో నేను అప్పట్లో పనిచేసేవాడిని, సేమ్ ఐటీలోనే ప్రోగ్రామర్. అప్పట్లో 4800. ఏ సంవత్సరం చెప్తే ఇండియాలో 92, 91, 92. అప్పట్లో ఇంకా C++, అదంతా అకాడమిక్ అనమాట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అకాడమిక్ ఇంట్రెస్ట్. సిలోనే ఇక్కడ కాలిఫోర్నియా షెరీఫ్స్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఏదో ఉంది, దాని మీద వర్క్ చేసేవాడిని. అప్పట్లో మా 4800 per month, అంటే బై 24 వేసుకోండి, $100 రైట్ నెలకి. $200. అది స్టూడెంట్గా ఆల్మోస్ట్ అంత సంపాదించాను. బట్ అదే వర్క్ చేస్తే ఎంత డబ్బు కూడా పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు. మొత్తం ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. అనుకున్నారా మీరు? అది మీరేంటి అంటే ఇలా సంపాదించి అంటే ఇది అంటే ఇక్కడ $ని మన ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసి, అబ్బాయి ఈ డబ్బు మనం దాచుకొని ఇక్కడ ఖర్చు పెట్టుకోకుండా ఉంటే వెళ్ళిపోతే చక్కగా అందరూ కలిసి, నేను ఒక్కడే కాదు మా కుటుంబాన్ని మొత్తం ఇక్కడ ఏముందండి, లేకపోతే ఇక్కడ ఎవరికి ఏమీ లేదు కదా వచ్చినప్పుడు. అవును, కానీ బట్ ఎంతమంది అనుకున్నారు అలాగా? అంటే ఇప్పుడు నేను అనుకోవటం వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మీ టైం ఫ్రేమ్ బట్టి ఉంటుంది. 70s లో వచ్చిన వాళ్ళది మెంటాలిటీ, ఎందుకంటే వచ్చిన సెట్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్. అప్పుడు డాక్టర్స్ ఎక్కువ వచ్చేవారు, తర్వాత నర్సులు ఎక్కువ వచ్చారు, తర్వాత ఐటీ ఇంజనీర్స్, ఐటీ అలా ఒక్కొక్క టైం పీరియడ్లో ఒక్కొక్క ఎండ్ గేమ్ కూడా మారింది జనాలకి. అప్పట్లో చాలా మట్టుకు అందరికి ఇదే వెళ్ళడం, అక్కడ చూసుకోవడం, వచ్చి సంపాదించుకొని వెనక్కి వెళ్దామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే 90%. చాలా మంది అలాగే వస్తారు. అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అని చెప్పేసి దానికి నేను వస్తాను మళ్ళీ. N=N+1 అనే ఈక్వేషన్ బట్టి ఇక్కడ ఉండిపోయిన వాడు. N+1 సిండ్రోమ్ చాలా నడిచింది ఒక టైంలో. అప్పట్లో నాకు F1కి అప్లై చేశాను, బికాస్ దట్స్ ద వే టు గో టు US. అదే టైంలో నాకు థాయిలాండ్లో కూడా ఒక జాబ్ వచ్చింది. థాయిలాండ్లో జాబ్ ఆఫర్ F1 రెండు ఒకటేసారి వచ్చింది. అదేమో ఇమ్మీడియట్లీ క్యాష్ ఆన్ హ్యాండ్, రైట్? ఈవెన్ ఎక్స్చేంజ్ రేట్ ఎప్పుడు చాలా బ్యాంకాక్ లో, అది ఐ వాజ్ జస్ట్ హార్డ్లీ లైక్ 19-20. సో బట్ మేడ్ ఎ చాయిస్ అది, ఎందుకంటే ఆ అమెరికన్ ఫీవర్ అంత ఉండేదా. నేను అప్పుడు అనుకుంటా మీరు
బ్యాంకాక్ అమెరికా అని అనుకుంటే ఉంటే డబ్బులు సంపాదించుండేవాడు, కానీ ఈ అనుభవం వేరు. డబ్బులు ఇక్కడ కూడా సంపాదించారు, ప్లస్ అనుభవం కూడా వచ్చింది. అంటే ఒకటి గ్రోత్ ఉంటుంది, ఊహ వేరండి, అనుభవం వేరు. అక్కడికి వెళ్ళుండుంటే ఇలా ఉండేది అనేది ఒక ఊహ మాత్రమే, ఏమై ఉండేది అనేది తప్ప తెలియదు కదా, ఊహాగానమే. కానీ బట్ బ్యాంకాక్ కన్నా అమెరికా చాలా బెటర్ ఆప్షన్, అది మంచి అవకాశం, దానికి మించిన అవకాశం అని మీరు ఒప్పుకుంటున్నారు కదా. సో మీరు ఇప్పుడు ఉద్యోగం వర్సెస్ ఎడ్యుకేషన్, సో దట్ ఈస్ అనదర్ 2-3 years before you can even start looking at that. సో మీరిద్దరు అన్న పాయింట్ కి అది ఇంకొంచెం ఇలాబరేట్ చేద్దామా అని అనుకుంటున్నాను అనమాట. దిగిన ప్రతి వాళ్ళు ఫస్ట్ రాగానే కరివేపాకు డాలరా, కరివేపాకే నాకు ఎక్కడ వస్తుందంటే కరివేపాకు డాలరు, అది నువ్వు ఇండియన్ రూపీలోకి మార్చుకోవడం, మనం ఇదంతా సంపాదించుకొని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. మేము అనుకున్నాము, అది వేరే విషయం, నా తర్వాత అనుకొద్దాం. బట్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం అంటే మీరంటే ముందు స్టూడెంట్ గాను, తర్వాత ఉద్యోగపరంగా మీరు అంటే మీ జీవితాలలో ఎప్పుడు అనుకున్నారు ఇంక మనం వెళ్దామా వద్దా అన్నది కాస్త నెమ్మదిగా వెనక్కి ఎప్పుడు మరుగుడు పడిపోయింది, అది ఎందుకని పడింది? అది మీరు అన్నట్టు లైక్ కన్వర్షన్ రేట్ ఉంటుంది కదా. నేను వచ్చినప్పుడు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు వయా ఫ్రాంక్ఫర్ట్ వచ్చాను. ఫ్రాంక్ఫర్ట్లో లేవర్కి దిగేసరికి విపరీతమైన తలనొప్పి, అందుకనే కాఫీ అలవాటు విపరీతంగా. సరే వెళ్ళి ఒక కాఫీ తాగుదాం అనుకోండి, కాఫీ చెప్పుకోండి, అయితే అప్పట్లో $1.20 కిచింగ్ లెక్క వేసుకోండి. నేను కృష్ణాపురాయిలో 2 కాఫీలు అక్కడి నుంచి మొదలైంది. అండ్ ఆ కరివేపాకు ఈజ్ లిటరల్లీ మేమంతా 1:40 నిమిషాలు దూరం డ్రైవ్ చేసుకు వెళ్తే అక్కడ దొరికేది కరివేపాకు. మాకు 80 మైళ్ళు. సో ఒక చిన్న కట్ట కరివేపాకు తెచ్చుకొని అందరూ తల ఆకు తీసుకొని వాష్ తీసుకొచ్చాము. అయ్యో కరివేపాకు ఆవాలు లేని ఉప్మాలు ఎన్ని తిన్నానో నేను. అక్కడి నుంచి నెమ్మదిగా కొద్దిగా మీరు రిటర్న్ మధ్యలో వెళ్ళినప్పుడు అంటే పావులాయిచి 25 cents ఇచ్చి మీరు క్యాబ్ బుక్ చేసుకున్న రోజులు, రివర్స్ ఇండియా ఓహో ఇదేదో బాగానే ఉంది. సో రావడం, డేట్ అయితే సెట్ చేసుకోవడం, మేమైతే 2000 అని అనుకున్నాం. 2000 అనుకున్నాం. ఫస్ట్ డేట్ 2000 అనుకున్నారు, వెనక్కి వెళ్ళిపోదామని. ఓకే, అప్పుడు మా అమ్మాయి పుట్టింది. అదే నెక్స్ట్ పిల్లలు, మీ అమ్మాయి ప్రణతి. సరేలే అంటే ఇంకొకటి ఏమవుతుందంటే మనకి లెక్క వేసుకుంటాం, ఇంత కూడబెట్టుకొని వెళ్ళాలి అని. అంతా ఎప్పటికీ కూడబడదు, అంత అయ్యేసరికి అది సరిపోతున్నారు. అది పిల్లలకి వాళ్ళకి పారంపరికంగా అందిద్దామని అదే ప్రయత్నం, అది తపన ఉంది. దానికి మనం వాస్తవానికి చాలా దూరంగా అయిపోయాం. అది అక్కడ మాత్రం అక్కడ ఎందుకు మారుతుంది అనేది మన ఈ రోజు మన టాపిక్ కాదు. ఇండియాలో వాళ్ళు ఎందుకు మారుతున్నారు, అక్కడ ఎందుకు విలువలు మారుతున్నాయి అది కాదు. మన విలువల్ని మనం అలాగే కాపాడుకుంటున్నాం. కానీ ఏంటంటే ఇండియా వెళ్ళినప్పుడల్లా మనకు ఒక వాస్తవానికి మనం చాలా దగ్గరగా వస్తున్నాం. ఇది అంటే మనం ఇండియా నుంచి అంత దూరంగా అన్ని రోజులు ఉన్నాం కాబట్టి మనకు తెలియదు. అక్కడ బతికే వాళ్ళకి రోజువారీ, రోజు 5 పైసలు పెరిగింది, 10 పైసలు పెరిగింది, అది అందులో ఇమ్మర్స్ అయి ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత అప్పట్లో ఉన్నది దానికన్నా ఎక్కువ పెడుతున్నామంటే వాళ్ళకి నార్మల్, మనకి డబుల్ కనబడుతుంది. ఇది రెండో వైపు కూడా పనిచేస్తుంది. మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ చాలా ఏళ్ళు ఉండి వెళ్ళిపోయారు రిటర్న్ అని. తర్వాత 5 ఏళ్ళకి తర్వాత లేదు ఇక్కడ అవ్వట్లేదు అని మళ్ళీ వచ్చేసిన తర్వాత సడన్ గా చూసి ఏమిటి ఇదేమిటి ఇది అంతా ఇలా ఉంది అంటే ఆ కల్చర్ మనకి ఇండియా వెళ్ళినప్పుడు మనకి ఎలా అయితే వస్తుందో అది సో సహజం. అది ఆ మార్పు అనేది సహజం, అక్కడ అవుతున్నది ఇక్కడ అవుతున్నది. మనం ఇక్కడ రోజు చూస్తాం కాబట్టి ఇక్కడ జరిగే మార్పుని మనం అంత విధిగా గుర్తించలేము. అక్కడిది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఇండియాలో మనం ప్రతి 2 ఏళ్ళకి కానీ 3 ఏళ్ళకి కానీ వెళ్ళినప్పుడల్లా అక్కడ అన్ని రంగాల్లో జరుగుతున్న మార్పులు మనకి
బాగా స్పష్టంగా వాళ్ళకన్నా కూడా మనకు స్పష్టంగా కనపడతాయి. అది అది ఎలా అంటే మనకి ఇప్పుడు నది స్నానానికి వెళ్ళాం అనుకోండి, ముందస్తుగా కాస్త పైన వేసుకుంటాం నీళ్ళు, ఆ తర్వాత ములుగుతాం, తెలీదు చలి. అదే సడన్ గా ఎవరైనా తోసేసారు అనుకోండి చలి తెలుస్తుంది. అది మంచి మంచి ఉపమానండి అది. మనము ఏ టైంలో వచ్చామో ఆ టైంలో మన మైండ్ స్టక్ అయిపోయింది. అది ఖర్చుల పరంగా కానీ, జీవన విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, మన విలువల విలువల ఇది కానీ, ప్రతిదీ కూడా ఆ టైంకి మనము ఆగిపోయింది. మన బండి, మన ఆలోచన దృక్పథం అన్నీ కూడా అక్కడ ఉండిపోయి, మనకంటే మనకి దేశం అంటే ఇది, మనం అంటే ఇది, మన కల్చర్ అంటే ఇది, ప్రతిదీ కూడా అక్కడతో ఆగిపోయి అదే మనం అలా ఊహించుకుంటూ ఇక్కడ గడిపేస్తున్నాం. మనం అంటే మనది ఒక త్రిశంకు స్వర్గం అలాను, మనం ఒక బబుల్ అనమాట, ఒక బబుల్ అనొచ్చు. ఎందుకంటే మన కల్చర్ని మనం కాపాడుకుంటూ, అంటే మన సాయశక్తుల అందరి విషయం ఏమో తెలియదు కానీ నేను కలిసిన చాలా మంది కూడా ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో అప్పటి నుంచి వాళ్ళ ఆ కల్చర్ని ఏదైతే తెచ్చుకుని, అంటే ఇప్పుడున్న మన బయట రాజకీయ స్థితుల నుండి ఏమైనా పరిస్థితులు లేకపోతే ఎకనామిక్ స్థితుల నుండి వాళ్ళు అనుకోవడం ఏంటంటే, అంటే చాలా బాగా సమాధానం చెప్పారు. ఏంటంటే మేము రెండింటికి సిద్ధమే అని, అక్కడ వెళ్ళిపోవడానికి సిద్ధమే, ఇక్కడ ఉండడానికి సిద్ధమే అని. మేము 2000లో వెళ్ళిపోదాం అనుకున్నాం, అవ్వలేదు. మీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే అన్నారు, అదొక వరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. అది నిజంగా అది ఏంటంటే ఇప్పుడు మాకు అవకాశం ఉంది, ఎవరు వెళ్ళిపోమనట్లేదు. ఇక్కడ మేము ఆల్రెడీ పాతుకుపోయి కూర్చున్నాము, మా సామాన్లు ఉన్నాయి, మా అమ్మాయి ఉంది, మరొకటి ఊబిలో కూరుకున్నట్టు ఉన్నాము. సంసారం కదా ఇది. ఊబిలోంచి మాత్రం మేము రాలేకపోతున్నాం. వాళ్ళెవరో తీసి మమ్మల్ని బయటపడేస్తాం అంటే ఊబిలోంచి, అంతకన్నా భాగ్యం. అలా కాదు. అదేంటంటే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అంత బాధపడుతూ వెళ్లాల్సిందేం లేదు. మన దేశము, మన వాళ్ళున్నది, మన అనే ఆ బంధం ఉంది చూసారా, అది ఇంకా బంధం ఎప్పటికీ ఉంటుంది. అది మన మాతృభూమి అన్నా, మన దేశం అన్నా అది ఎప్పటికీ. చాలా సంతోషం అండి జ్యోత్స్న గారు. అంటే నాకున్న నేను అనుకున్న విధంగానే మీరు సమాధానం చెప్పారు. ఆ ద్వంద్వత్వం ఏదైతే ఉందో అది ఎప్పటికీ అంటే ఇక్కడికి వచ్చి 33 ఏళ్ళైనా, ఇంకొక 40 ఏళ్ళైనా, ఇంకొక అంటే ఎప్పటికీ ఆ ద్వంద్వత్వం అలా మిగిలిపోతుంది. లేదు, ఖచ్చితంగా ఈ దేశం చాలా అందించింది, ఈ దేశం నుంచి చాలా పొందాము. ఈయన అన్నట్టుగా 33 ఏళ్ళు ప్రైమ్ టైం అంతా మేము ఇక్కడే ఉన్నాము. చాలా నేర్చుకున్నాం, చాలా అందుకున్నాం ఈ దేశం నుంచి. ఈ దేశం వచ్చాక మన భారతదేశం కల్చర్ అందుకున్నది కూడా చాలా ఉంది. మేము మా నుంచి విడిపోకపోగా మాలో ఇంకొంత ఇమిడిపోయింది మన భారతదేశం కల్చర్. అలాగే ఇక్కడిది కూడా ఇక్కడి నుంచి మేము నేర్చుకున్న మంచి మర్యాద చాలా ఉన్నాయి, చాలా నేర్చుకున్నాము, చాలా తీసుకున్నాము. హ్యూమిలిటీ ఒకటి నేర్పిస్తుందండి ఈ దేశం. ఈ దేశం గురించి మనం కొద్దిగానే చెప్పుకోవాలి, ఎందుకంటే మనకు చాలా అందించింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. ఎందుకంటే మన పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే తెలిసిపోతుంది వాళ్ళు ఎన్ని తీసుకొస్తారు. మనం అంటే మనలో రాగానే వాళ్ళు ఎన్ని తప్పులు చూస్తారు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా తప్పన్నావు, అలా తప్పన్నావు అన్నది వాళ్ళు ఎత్తెత్తి చూపిస్తూ ఉంటారు. అదే కొన్ని హ్యూమిలిటీ ఒకటి, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పని తక్కువ కాదు, ఏ పని తక్కువ, మనిషిని మనిషిగా గౌరవించు, ఇలాంటి కొన్ని ఇద్దరు ఏకీభవించి ఒకటే మాట మీద ఉన్నారు. అది మాత్రం అనిపిస్తుంది ఇండియా చాలా, అది మిస్ అవుతాను నేనైతే మాత్రం. డిగ్నిటీ ఆఫ్ లేబరు, మనిషికి ఏముంది అంటే కనీసపు ఒక మర్యాద ఉంటుంది చూసారా, మనిషిని ఒక మనిషిని మనిషిగా గౌరవించాలి అంతే. దానికి వెనకాల ఏమీ లేవు, నో ట్యాగ్స్ అటాచ్డ్. దానికి అంత కష్టం ఏమిటా అనిపిస్తుంది. ఇక్కడ అంత నార్మల్గా అందుతుంది మనకి. అది బాగా అలవాటు అయిపోయాక అది అప్పుడప్పుడు చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా దేశంలో ఆ అనుభవాలు కొన్ని తలుచుకుంటేనే హృదయం ద్రవించిపోతుంది. అయ్యో ఎందుకు ఇది కనీస ధర్మం ఎందుకు వీళ్ళకి అబ్బలేదే. అంటే మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, మనం వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు, కానీ మనం ఇక్కడ నేర్చుకున్నది మనం పంచుకుందాం అన్నమాట. మరొక ఆ విషయం చెప్పాలంటే, అక్కడి నుంచి వచ్చిన చిన్న విత్తు అక్కడే నాటుకుంది. ఆ విత్తు లేనిదే ఇక్కడ వీళ్ళు పోసినటువంటి నీరు
అవును ఏమి పెంచదు. అవును అక్కడ నారు పడిన తర్వాతనే ఈ నీరు మనకి. అవును ఎందుకంటే ఇక్కడ చూస్తాను నేను. అవును అది మన భారతీయుల వేరే వాళ్ళ అది అన్నది కాదు. కొన్ని మనస్తత్వాలు అలా ఉంటాయి. కొన్ని అవును ఏది మనం ఇదమిద్దంగా చెప్పడానికి లేదు, జనరలైజ్ చేసి. కానీ బట్ మనం ఇప్పుడు ఈ దేశం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉన్నాయి. మనం నేర్చుకున్నవి మంచి ఉంది. ఏంటంటే హ్యూమిలిటీ ఒకటి. అంటే ఎంత పెద్దవాళ్ళు ఎంత చిన్నవాళ్ళు అని కాదు, ఒక పని చేయడానికి ఎవరు కూడా ఈ పని నాది కాదు, ఆ పని నీది, ఈ పని నాది కంపాషన్ పార్ట్ లేదు. అదొకటి. ఇంకోటి అందరినీ సమానంగా చూడటం. అది ఏ దేశం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ యొక్క ఆర్థిక స్తోమత ఏమిటి, మీ యొక్క ఏమిటది, మీ పదవి ఏమిటి, ఇవన్నీ చూడకుండా చేస్తారు. ఎందుకంటే నేను ఫస్ట్ కార్పొరేట్ జాబ్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఎట్నాలు వెళ్ళినప్పుడు మార్నింగ్ నేను కాఫీ తీసుకోవడానికని కెఫ్టీరియాలోకి వెళ్ళాను. అక్కడ మనకు తెలుసు కదా, ఇక్కడ వాటర్ పెడతారు, వాటర్ బాటిల్స్, వాటర్ డిస్పెన్సర్లో ఆ పెద్ద క్యాన్ తీసుకొచ్చి పెట్టాలన్నమాట. నేను చూస్తూ ఇటు అటు చూస్తున్నాను, ఎక్కడా లేదు. మా CEO అనమాట, ఆయన గారు వచ్చారు. నేను ఇలా చూసి అలా వెనక్కి తిరిగే లోపల ఆ బాటిల్ ఎత్తాడు, పెట్టేశాడు. హియర్ యూ గో అని చెప్పి వెళ్ళిపోయాడు కాఫీ తీసుకుని అనమాట. అంటే అది చూపిస్తుంది అనమాట అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్. నువ్వు CEOవా, నువ్వు ఏమిటి జానిటర్వా, అది కాదు. ఆ పని అక్కడ కనబడుతోంది, అది ఎవరైనా చేయగలరు. నేను చేయగలిగితే నేను చేస్తాను. అది నేను ఎత్తలేను, అతను ఎత్తగలడు, పెట్టేశాడు. అవకాశం ఉంది, చేశాడు. అంటే అది ఒక చిన్న ఉదాహరణ అనమాట. ఇక్కడ హాస్పిటల్స్ తో వెళ్ళినప్పుడు అది ఇంకొక ఎపిసోడ్ అది చాలా తెలిసి వస్తుందండి. ఇక్కడ మనకి ఎంత బాగా చేస్తారని. ఏ ప్రొఫెషనల్ టీచర్స్ వాళ్ళకి ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప అందులోకి వెళ్ళరు. అది అది బడిపంతులు అన్నది మన ఇండియాలో. కానీ ఇక్కడ వీళ్ళు ప్యాషన్ అంటే లెక్చర్. నేను అది ఇంకో ఎపిసోడ్ చేద్దామండి, ఎందుకంటే బడిపంతులు అన్నది కూడా మధ్య కాలంలో ఉన్నది, ఇప్పుడు కాదు. అంతకు ముందర కూడా లేదు. అవును, అది బడిపంతులు సినిమాలోనే, గురుకులం టైంలో లేదు. అవును, కరెక్ట్. అందరూ ప్యాషన్తో చేస్తారు. అది చివరిగా ఏంటంటే మీకు ఒక చిన్న క్విజ్ అండి. మీరు వచ్చిన సంవత్సరం చెప్పలేదు. నేను చెప్పలేదు, ఇది ఒక చిన్న, ఎక్కువ కాదు. ఓకే, మీరు వచ్చిన సంవత్సరం ఒక 2 సంఘటనలు అయ్యాయి. ఓకే, అవి ఎలాంటి సంఘటన అంటే అలాంటి సంఘటన మళ్ళీ అవడానికి అది ఒక ప్రీకర్సర్ లాగా అయింది. అది ఏమిటి? ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఈ దేశం రావడం. దానికి ప్రీకర్సర్ ఏమిటి అంటే అది ప్రీకర్సర్ ఫర్ వాట్? ఈ కార్యక్రమం. ఓకే, చాలా బాగుంది. బట్ దాంతో పాటు అలాంటిది కాదు, కొంచెం మంచిది. అది అంత మంచిది కాదు. అంటే అదొక క్లూ మీకు. ఒక ఇన్సిడెంట్ అయింది ఆ సంవత్సరం. అది ఆ ఇన్సిడెంట్ దేనికి, అలాంటి పెద్ద సంఘటన జరగడానికి అదొక ప్రీకర్సర్. 92 or 93? మీరు 93 కదా వచ్చింది. అప్పటికే స్కైలాబ్ పడిపోయింది. 82. 93లో ఏమైంది? 93లో ఒక సంఘటన అయింది. అంటే ఇది అమెరికాలో అది అలాంటి సంఘటన జరగటం అమెరికాలో అది మొదటిసారి. కాకపోతే అప్పుడు కనుక వాళ్ళు తెలుసుకొని ఉంటే బాగుండేది. అలాంటిదే ఒకటి. ఐడియా లేదు. నేను ఏదో స్టూడెంట్ గా నా బ్రతుకు నేను ఏదో బ్రతుకుతూ ఇది దినం ఎలా గడవాలా మీకు గుర్తు రాకపోవచ్చు, మీరు మిస్ అయ్యి వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబింగ్, ఫస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబింగ్ వాస్ డన్ ఇన్ 93. అవునవును, నిజమే. ఓకే, సో దట్ వాస్ ద ప్రీకర్సర్ ఫర్ 9/11 అన్నమాట. అండ్ అదే సంవత్సరం మనకు ఇండియాలో కూడా అయింది. అది మీకు తెలిసే ఉండొచ్చు, ముంబై బాంబింగ్స్. ఇంకొకటి పోనీ ఎంటర్టైన్మెంట్లోకి వద్దాం. ఆ ఇయర్ సినిమాలు ఏమన్నా గుర్తున్నాయా? ఆ ఇయర్ సినిమా అసలు ఏం చూడలేదండి. అది డెఫినెట్గా యాక్సెస్ లేదు.
అప్పట్లో వీడియో క్యాసెట్లు కూడాను అప్పట్లో ఎక్కడికైనా ఎవరి దగ్గర ఏ పాట దొరికితే అవి రికార్డ్ చేసుకొని పెట్టుకోవడం అదొకటి. 93లో మోర్ దెన్ లైక్లీ ఏమో మరి ఇదేంటి అప్పుడు రోజా అయిపోయింది అప్పటికి. ఇక్కడ ఇంగ్లీష్ సినిమాలు ఏమైనా ఒకటి గుర్తున్నాయా? బాంబే వచ్చినట్టుంది. ఇక్కడ లూయిస్ అండ్ క్లార్క్ స్టార్ట్ స్పీడ్ వచ్చింది లేండి అప్పుడు. స్పీడ్ వచ్చింది ఇంకా బాబా బామ్మర్ది వచ్చినట్టుంది అక్కడ. ఒకటి వచ్చిందా 93 స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీ గ్యాంగ్ మాస్టర్ ఒకటి వచ్చిందని తెలుసు. అవును అదే. అది ఓకే జురాసిక్ పార్క్. ఓకే దీంతో మన ఈ కార్యక్రమం చాలా సంతోషం అండి. మీరు ఇద్దరు వచ్చి మా ఈ తెలుగు వాణి కార్యక్రమానికి తెలుగు సంస్కృతి అమెరికాలో ఎలా ఉంటుంది, తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రవాస ఆంధ్రులు అమెరికా వచ్చి ఎంత సేవ చేస్తున్నారు, ఎంత పొందారు, ఎంత ఇస్తున్నారు సమాజానికి అన్నది ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం. అది మమ్మల్ని మా మధుర స్మృతుల్లోకి తీసుకువెళ్ళి మమ్మల్ని చాలా ఆనందింపజేశారు. మీ కార్యక్రమం విజయవంతం అవ్వాలని అభిలషిస్తూ చాలా సంతోషం అండి. అంటే అదే ఇప్పుడు మన శ్రోతలందరికీ కూడా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దానికి తగిన జంట జ్యోత్స్నారాజు గారు. ఎందుకంటే ఈ ఉద్దేశం ఈ కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు మన సంస్కృతిని మన భారతీయతని ఎలా కాపాడుకుంటున్నారు అంటే అది అంత సులభమైన పని కాదు. దానికి చాలా కష్టపడాలి. శని ఆదివారాల్లో వీళ్ళకున్న సమయంలో ఎంతో విలువైన సమయాన్ని వీళ్ళు కేటాయించి మన సంస్కృతిని ఎలా కాపాడుతున్నారో చూపించడానికి ఈ కార్యక్రమం. దానికి నేను అనుకోవటం మీరిద్దరూ నాకు చాలా మంచి ఉదాహరణ అండి. అండ్ చాలా సంతోషం మీరు ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని ఇలా బాగా పరిచయం చేశారు. నా పరిచయం చాలా తక్కువ, నేను ఇంకా అంత తెలియదు. దానికి అర్హులమో కాదో తెలియదు. ఈ కార్యక్రమం ద్వారా మీరు చేస్తున్నది సేవ కూడా తక్కువేం కాదు. మీరు ఇన్ని మంచి మంచి విషయాలు పైకి తీసుకొచ్చి వాటి మీద ఒక డిస్కషన్లా పెట్టి నలుగురికి తెలియజేయడం అనేది. ఎందుకంటేనండి ఈ తృష్ణ ఇటువైపు ఇక్కడకు ఇంత దూరం వచ్చేసి వలసి వచ్చి మన దేశాన్ని వదిలేసి మన వాళ్ళని వదిలేసి ఇంత దూరం వచ్చాక కూడా దానికి మనము అంటిపెట్టుకుని ఉండాలి, మనది మనం వదులుకోకూడదు అని ఉండే ఆ తపన ఏదైతే ఉందో ఇంత దూరం వచ్చిన వాళ్ళలో ఎంతగా ఉందో, ఎంత తృష్ణ ఉందో దాన్ని సాధించుకునే కోరిక ఉండాలి. కానీ ఎంతైనా కష్టపడి చాలా కష్టం మీరు ఇప్పుడు చెప్పినట్టుగా